సండే మండే జగనన్న మాకుండే. మన 29 రాష్ట్రాలు ఎక్కడా లేదు ఈ ముఖ్యమంత్రికి ఉన్న క్రేజ్. మేము అన్ని పొందామండి. ఏమేమి వచ్చాయక మీకు వచ్చిన పథకాల్లో? అమ్మఒడి వచ్చింది, నవరత్నాల్లో స్థలం వచ్చిందండి, జగనన్న తోడు తీసుకున్నాం, విద్యా దీవెన, విద్యా కానుక మా పిల్లల చదువులు, మేము వికలాంగినండి, పెన్షన్ వచ్చింది ఈ ప్రభుత్వం వచ్చే. కానీ 2024లో పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఇస్తారా అక్క? పవన్ కళ్యాణ్కి అయితే మేము ఛాన్స్ ఇవ్వండి. అవినీతి లేని పాలన. ఎందుకంటే జగనన్న పొందాము, మరి ఆయన పరిపాలనలో మేము ఆయన లబ్ధి చేసినవన్నీ మేము పొందాం కాబట్టి మళ్ళీ ఆయనకే వేస్తామండి, జగనన్నకే వేస్తాం. పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో ఎక్కడి నుంచి పోటీ చేశారు కదా, ఆయన ఎప్పుడు పోటీ చేయలేదు కదండి. మరి అవునండి, ఆయన రాలేదు కదా, ఈయనే కదా, అందుకు మళ్ళీ ఈయనే రావాలని అనుకుంటున్నాం. మళ్ళీ ఈసారి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే గెలిపించుకుంటారా అక్క? గెలిపించుకొని జగనన్నే వస్తారండి. మళ్ళీ టీడీపీ జనసేన కూడా పొత్తులతో పోటీ చేస్తారు. లేదండి, ఆ ప్రభుత్వంలో మాకు ఏది రాలేదండి. ఈ ప్రభుత్వంలో నాకు అన్ని పొందామండి, మేము జగనానికే ఇస్తాం. ఇప్పుడు పార్టీలకు అతీతంగా కానీ ప్రాంతాలకు అతీతంగా కానీ బడుగు బలహీన వర్గాలకి అందరికీ, నిరుపేదలందరికీ సంక్షేమ పథకాలు 90% అంతా 99% అంతా అమలు చేసాం మా ప్రభుత్వంలో. 2024లో పవన్ కళ్యాణ్ ఏమైనా ఛాన్స్ ఇస్తారా అన్న? ఛాన్స్ ఏమి లేదన్న, ఏం దేనికి ఇవ్వాలని ఛాన్స్? ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడు 2014లో, టీడీపీకి సపోర్ట్ చేశాడు, నెగ్గించాడు. తర్వాత వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో హామీలను నెరవేర్చలేదు, ఒకసారి కూడా క్వశ్చనించలేదు, పరిశీలితాను అన్నవాడు ప్రశ్నించలేదు. 2019లో ఇండివిజువల్ పోటీ చేశాడు, ఓడిపోయాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మీద నమ్మకం లేదు ప్రజలకి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఆ పార్టీ పెట్టినాడు ఏం చేయాలి, నేనే ముఖ్యమంత్రిని పోటీ చేసి నెగ్గాలి, దమ్ముగా ఓడినా కానీ నెగ్గినా కానీ ఉండాలి. అలాగా ఈయన వెళ్ళి చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తున్నాడు. ఆల్రెడీ 2014లో సపోర్ట్ చేశాడు. ఆయన చంద్రబాబు నాయుడు పరిపాలన బాగోలేదని ప్రజలందరూ తిరస్కరించారు. మళ్ళీ ఇలాగెళ్ళి చంద్రబాబు నాయుడుతో ఎలా పొత్తు పెట్టుకుంటాడు? ఇప్పుడు ఏదీ లేదు, దిగజారిపోటు పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఆయనకి ఇండివిజువల్గా జెండా ఉంది, అయినా కానీ తెలుగుదేశం జెండా చూసారా యువకాలంలో ఆ ట్యాగ్ వేసి తిరుగుతున్నాడు. ఎంత అవమానం జన సైనికులకి. వాళ్ళందరూ సిగ్గుతో చచ్చిపోతున్నారు, బయటికి రాలేకపోతున్నారు జన సైనికులు అందరూ, అంత అవమానం పడుతున్నారు వాళ్ళందరూ. ఓన్లీ ప్యాకేజ్ స్టార్ పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు దగ్గర ఒక పెంపుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి అన్నాడో, ఏమని అన్నాడో, దత్తపుత్రుడు అన్నాడు. నిజంగా చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు. నిరుపేదలకు ఏమైనా అవుతే, నిరుపేదలకు ఏదైనా ఆపద వస్తే పవన్ కళ్యాణ్ ఇక్కడికి రావడం, వాళ్ళని పలకరించడు. చంద్రబాబు నాయుడుకి ఏదైనా ఆపద వస్తే చాలు పరిగెత్తుకుని వెళ్ళిపోతాడు. జన సైనికులు కాపు సోదరులు కూడా పవన్ కళ్యాణ్ సీఎం కావాలని ఎంతో అనుకున్నారు కదా. అనుకున్నారన్న, ఏం చేస్తాం పాపం, మళ్ళీ ఎన్నో కళ్ళగా అన్నారు. ఇప్పుడు బయటకు రాలేదు పాపం. వాళ్ళు చూసారా జన సైనికులు చాలా నాయకులు వైఎస్ఆర్సీపీలోకి వచ్చేస్తున్నారు. ఏమన్నాడు, నేను చంద్రబాబు నాయుడు కూర్చుని మాట్లాడుకుంటా సీఎం సీట్ గురించి అన్నాడు. ఎవరు వస్తారన్నా అన్నా వైఎస్ఆర్? ఇప్పుడు వై నాట్ 175 ఆ టార్గెట్ మాది, దాని మీద వెళ్ళిపోతాం. అందులో ఒక సీట్ తగ్గినా కానీ మేము బాధపడిపోతాం, అది మా టార్గెట్. జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ పెట్టి 10 సంవత్సరాలు అవుతుంది. పార్టీ పెట్టి ఒకసారి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు, రెండోసారి 2019లో 151 సీట్లతో ఘన విజయం సాధించాడు. అది ఆయన కెపాసిటీ, ఆయన బతుకు. పవన్ కళ్యాణ్ 2014లో పార్టీ పెట్టాడు, 19లో చేశాడు, ఓడిపోయాడు, 2 చోట్ల పోటీ పడ్డాడు, 2 చోట్ల డిపాజిట్ ఆయన. అది ఆయన బతుకు. ఇంతకంటే చెప్పుకోవడానికి ఏముంది? 175 కాదు, 170 ప్లస్ 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కావాలంటే ఆ క్యాండిడేట్లు ఉన్నారు మాకు. వాళ్ళకి 175 నియోజకవర్గాల్లో క్యాండిడేట్లే లేరు. జనసేనకు ఉన్నారా? అందుకే కదా పొత్తులోకి వెళ్ళాడు. టీడీపీకి ఉన్నారు, లేరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, వైసీపీ నాయకులందరూ వచ్చండి, ఎమ్మెల్యేలు అందరూ వచ్చండి. ఏంటి మనం వదిలేస్తే మేము చీకూడదు, వాళ్ళు జాయిన్ చేసుకుంటున్నారు అందరూ. అది వాళ్ళ కెపాసిటీ, అది పవన్ కళ్యాణ్ కెపాసిటీ. చంద్రబాబు గురించి ఏమంటారు అన్న? చంద్రబాబు నాయుడు గురించి చెప్పడానికి ఏమందన్న, 14 సంవత్సరాలు చేశాడు. ఏం చేశాడు? ఒక్క పథకమైన గుర్తు మన జగన్ అంటాడు, ఆయన తలుచుకుంటే ఒక్క పథకమైన గుర్తు రాదు, అంతా అవినీతి తప్ప, పెత్తందారుల పాలన తప్ప అనేసి మా జగన్ చెప్తాడు. అలాగే ఆయన చెప్పడానికి ఏమని చెప్పండి. ఎందుకన్నా ఎన్నిసార్లు ఇచ్చామన్నా? 3 సార్లు ఇచ్చామన్నా, ఎన్నిసార్లు ఇస్తావు? నేను కొత్తగా అంటే ఒక నిమిషం పవన్ కళ్యాణ్ కంటే ఛాన్స్ అడిగితే ఇస్తాం, కానీ పవన్ కళ్యాణే వద్దు, చంద్రబాబు నాయుడుకే ఉన్నాడు ఛాన్స్, ఎలాగిస్తాం ఏమో. ఆల్రెడీ 3 సార్లు చూసాను చంద్రబాబు నాయుడిని, మళ్ళీ చూడలేం, ముసోడు అయిపోయాడు. ఇంకా గతంలో నిన్నప్పుడు చాలా అభివృద్ధి జరిగింది, ఇప్పుడు ఎలాంటి అభివృద్ధి జరిగింది? అభివృద్ధి జరిగితే 2014లో అభివృద్ధి చెందితే 2019 వరకు, 2019లో ఎందుకు ఓడిపోయాడు చంద్రబాబు నాయుడు? అది క్వశ్చన్. పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లు వచ్చే అవకాశాలు? పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు అడగన్నా ఎందుకు ఎన్ని సీట్లు వస్తాయండి? పవన్ కళ్యాణ్ ఎందుకు అడుగుతావు? చంద్రబాబు నాయుడు సంఖ్య ఎక్కాడు కదా, ఈ పార్టీ లేదు, ఇంకా అందరూ కలిపేశాడు. పవన్ కళ్యాణ్ అడగకూడదు, చంద్రబాబు నాయుడు అడగాలి. ఎందుకంటే సీఎం అని ఆయనే చెప్తున్నాడు కదా, చంద్రబాబు నాయుడు సీఎం అని పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు కదా, ఆయన సంఖ్య ఎక్కుతున్నాడు కదా, ఆయన అడగాలి. పవన్ కళ్యాణ్ అడగవసరం లేదు. ఇంకా మనం జన సైనికులు అందరూ లేరు, వాళ్ళు చాలా డిసప్పాయింట్లో ఉన్నారు పాపం.
ఇంత ఎలా చేస్తాడు మనోడు సీఎం అని అలా ఆలోచించుకున్నారు, ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఉమ్మడి మేనిఫెస్టో కూడా రిలీజ్ చేస్తామన్నారు కదన్న, దాని గురించి ఏమంటారు మరి? ఉమ్మడి మేనిఫెస్టో ఏం చేస్తారన్న 6 గ్యారెంటీలు అంటున్నారు. ప్రజలకు మంచి చేయాలని ఈ మేనిఫెస్టో మేము పథకాలు ఇస్తేనేమో శ్రీలంక అయిపోద్ది సోమపోతులు చేస్తున్నారు అనేసి అన్నారు. ఇప్పుడు మేము మరి అదే పథకాలు అంతకంటే డబ్బులు ఇస్తానంటున్నాడు. అప్పుడు ఎవరా సోమరిపోతులు ఎందుకు అవుతారన్న? జగన్ ఇచ్చే పథకాలు ఎందుకంటే నిరుపేదలకి ఆ పథకాలు ఎందుకు ఇస్తున్నాడంటే వాళ్ళ కష్టంతో పాటు ఇది ఆసరాగా ఉంటుందండి. ఈ పథకాలు వాళ్ళ ఉన్నత స్థాయిలో వెళ్ళిపోతారని కాదు, సోమరిపోతులు అయిపోతారని కాదు, వాళ్ళ కష్టాన్ని ప్రతిఫలంగా జగన్ ఒక తోడు, ఒక ఆసరా కింద ఈ పథకాలన్నీ ఇస్తున్నాడు. పార్టీలు ప్రాంతాలు ఆపోజిట్ అంటే జనసేనకులు కూడా తీసుకున్నారు ఈ పథకాలు, వాళ్ళు కూడా వాలంటీర్లో ఉన్నారు. అందరికి ఇస్తున్నాం మేము జనసేనలో ఉన్న కార్యకర్తలు కూడా మీరు వెళ్ళిపోండి, నేను ఎవరికి భయపడను అని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు కదా, ఎలా చూడొచ్చు? ఏం చేస్తాడని ఆయన పవన్ సీఎం అవుతే భయపడతాడు, సీఎం క్యాండిడేట్ వెళ్ళిపోతారని భయపడతాడు. చంద్రబాబు నాయుడు సీఎం కదా, ఈయన ఎందుకు భయపడతాడు? ఆయన చంద్రబాబు నాయుడు ఏదో 10-20 ఇస్తా అంటున్నాడు, 10 మంది 20 మందిని క్యాండిడేట్లు పెట్టుకున్నట్టు ఉన్నాడు ఆల్రెడీ. ఆ క్యాండిడేట్లు తగ్గట్టు ఉంచేసుకున్నాడు, మిగతా వాళ్ళు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి. చంద్రబాబు నాయుడు వెన్నుపడతాడు ఎలాగైనా. మనం లాస్ట్ టైం వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ పడుతాడు, ఈసారి ఎన్టీఆర్ కాదు పవన్ కళ్యాణ్ పడుతాడు. ఓకే థ్యాంక్ యూ. పథకాలు వస్తున్నాయమ్మా జగన్ వచ్చాక? మాకు పథకాలంటే ఏమున్నాయి, ఇక 45 ఏళ్ళకి పడుతున్నాయి. గతంలో ఎలా ఉండేదమ్మా చంద్రబాబు గారు ఉన్నప్పుడు? అప్పుడు మీద ఇప్పుడు బాగుంది. అంటే అప్పుడు ఆడవాళ్ళకి ఇదే మిషన్లు అవి అన్నీ ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు అయితే ఇగో డబ్బులు పడుతున్నాయి కదా. 2024 ఈయనే రావాలనుకుంటున్నారు. ఎందుకని జగనే కావాలనుకుంటున్నారు? అంటే మరి ఆడవాళ్ళకి మరి కొంచెం ఏదో హెల్ప్ చేస్తున్నారు కదా. మరి గతంలో కూడా చంద్రబాబు గారు కూడా పసుపు కుంకుమ కూడా ఇచ్చారంటున్నారు కదా, మళ్ళీ ఈసారి గెలిపించుకుంటారా? ఈసారి జగన్ గెలిపించుకుంటారు. గతంలో కూడా చంద్రబాబు గారు కూడా మేము ఇచ్చాము ఇళ్ల స్థలాలు అంటారు. ఇచ్చారు కానీ అక్కడ కొంతమందికి అర్హులకి ఇచ్చారు, అందరికి ఇవ్వలేదు కదా. ఇప్పుడైతే అందరికి ఇచ్చారు, నేరుగా వాళ్ళ దగ్గరికే వస్తుంది పథకం అన్నది. గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ నుంచే పోటీ చేశారు, ఈసారి ఏమైనా పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు ఇక్కడ? అది వాళ్ళ వ్యక్తిగతాన్ని బట్టి ఉంటది. ఎవరు 2024 సీఎం గా జగన్నే రావాలనుకుంటున్నారు. చంద్రబాబు కూడా ఛాన్స్ అడుగుతున్నారు కదా, ఇస్తారా? అడిగితే ఆయనకు ఉండే ఫాలోయింగ్ ఆయనకు ఉంటది, ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది. మా లేబర్కి మా పిల్లలకి చదువుకి డబ్బులు ఇస్తారు, మాకు పింఛన్లు ఇస్తున్నారు, అన్ని విషయంలో కనపరుస్తున్నారు. మాకు జగనే సీఎం. గతంలో కూడా చంద్రబాబు ఇంతకన్నా ఎక్కువ, చంద్రబాబు కంటే ఎక్కువ ఈయనే చేశాడు బాగా. మళ్ళీ చంద్రబాబు నాకు ఛాన్స్ ఇవ్వండి గెలిపిస్తే ఇంకేమో సీఎం, ఎందుకంటే మా జగన్ చేసిన మేలుని బట్టి. మళ్ళీ పవన్ కళ్యాణ్ కూడా గతంలో పవన్ కళ్యాణ్ గారితో అసలు అయ్యండి. ఎందుకమ్మా పవన్ కళ్యాణ్ అంటే అసలు డాన్స్ చేసుకుంటారు, తను ఎందుకు డాన్స్ లేస్తాడు అంతే. మా జగన్ అంటే పిల్లలకి చదువుకి డబ్బులు ఇస్తున్నాడు, పింఛన్ ముసలి వాళ్ళకి లేబర్కి ఇల్లు ఇస్తాడు, తలాలు లేని వాళ్ళకి తలాలు ఇస్తాడు, అన్ని విషయంలో కనపరిచాడు మా జగన్. యువత కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ రావాలని కోరుకుంటారు. యూత్ పని ఏముందో డాన్స్ చేద్దామని తనతోటి. అవునండి, తనతో డాన్స్ చేస్తాకే యూత్ వారు. జగన్ పాలన సూపర్ గా ఉంది. ఎందుకని సూపర్ అనుకుంటారు? ఇవాళ పేదవాడు అన్నవాళ్ళు లేడు, పేదవాళ్ళకి ఇల్లు ఇవాళ మొత్తం అందరికి ఇచ్చాడు, ఇల్లు లేదు. పవన్ కళ్యాణ్ కూడా ఒక ఛాన్స్ అడుగుతాడు. ఎందుకు చేస్తాడికి? ఆడు ఇక్కడ ఒక రోజు వస్తాడు, సంవత్సరానికి ఒకసారి వస్తాడు, మళ్ళీ వెళ్ళిపోయి అక్కడ దొంగుంటాడు. ఆడు అసలు వేస్తాడు. ఈసారి జగన్ ఉండేది 3 నెలల ఛాన్స్ ఉంది, మేమే గెలుస్తాం. అసలు చీన్ అసలు ఎవడ రాడు, అసలు ఈ పట్టు గెలిచాడంటే ఇంకెవరిని అసలు అడ్రస్ ఉంటారు, అసలు ఎవరో కూడా ఎక్కడో పోతామే. ఇంకా జగన్దే మొత్తం. ఈసారి పవన్ కళ్యాణ్ 160 సీట్లు మేము గెలుస్తామని అసలు గెలవడు, అసలు ఆడు ఏదో వాగుతున్నాడు తప్ప అసలు గెలిచేది అసలు ఆడు అసలు గెలిచేది లేదు. పొత్తుతో పోటీ చేస్తుండే కదన్నా. పొత్తుతో పోటీ చేసి ఏం పోటీ చేసి అది గెలవడు, అసలు ఆడు రాడు, అసలు ఆడు రాడు. దేవరంలో చేయమని ఎక్కడో సోర్స్ చేసుకోమను, అసలు డిపాజిట్ రాడు. అసలు ఇక్కడ నుంచి పోటీ చేశాడు, చేశాడు, చేస్తే సుఖమంది ఆడు వాళ్ళు కాదు. ఆడు అటు కాడికి ఇటు కాడికి ఎత్తాడు, ఎవరికో ఏం చేయడు, ఊళ్ళోకి రాడు, గ్రామాల్లో కూడా రాడు. ఆడు వల్ల ఎంతో మంది దెబ్బతినేశారు, డబ్బులు ఇచ్చాడికి, కోట్లు కొట్టి ఇచ్చాడు, ఆడికి ఏదో గెలుతాడు ఏదో చేస్తాడు. మొత్తం అందరూ పోయారు. వాళ్ళు జన సైనికులు కానీ కాపు సోదరులు కానీ పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కలలు అన్నారు. మరి వాళ్ళే దెబ్బేసాడు కదా, కాపు సోదరులనే దెబ్బేసాడు. మెయిన్ కాపు సోదరులని నమ్మకం పెట్టుకుని వాళ్ళు ఏదో చేస్తే మొత్తం వాళ్ళనే దెబ్బేసాడు. ఇప్పుడు అటు పొత్తెట్టుకుని ఇవాళ అసలు ఎత్తుకు డిపాజిట్లు రావు. ఇప్పుడు ఎలా ఉంది? చాలా బాగుంది. టైంకి కరెక్ట్గా మనీ పడుతుంది, కరెక్ట్గా ఫీజు ఇన్వెస్ట్మెంట్ చాలా బాగా పడుతుంది బ్రో. అసలు మరి ఏదైనా కావాలి, ఏదైనా ఫీజు కావాలి, ఫుడ్ కానీ మాకు అన్ని చాలా టైంకి వస్తుంది బ్రో. హాస్టల్లో ఉన్నాం మేము, చాలా నీట్నెస్, క్లీన్నెస్, ఫుడ్ కానీ క్వాలిటీ అని చాలా బాగుంటుంది బ్రో. జగన్ విద్యా దీవెన కూడా వదులుతున్నారు. ఎస్ బ్రో, మీ అభిప్రాయం ఏంటన్నా? చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది బ్రో. ఎందుకంటే మా ఫీజు ఇప్పుడు కడతా చాలా ప్రాబ్లం అవుతుంది. కరెక్ట్ సంక్రాంతికి మంచిగా వేసి మమ్మల్ని మా ప్రోత్సహిస్తున్నారు, చాలా నచ్చింది బ్రో. మళ్ళీ గతంలో చంద్రబాబు గారు కూడా ఇంతకనే ఎక్కువ చేశాను. ఏమో అప్పుడైతే మాకు అసలు అనిపించలేదు, కానీ ఇప్పుడైతే మాకు చాలా గుడ్ అనిపిస్తుంది బ్రో. మాకు ఈ సిస్టమేట్ కానీ అటెండెన్స్ కానీ చాలా బాగుంది బ్రో. హాలిడేస్ మళ్ళీ జగన్ గారు రావాలని కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ కూడా మీలాంటి యువత కావాలని కోరుకుంటున్నారు కదా, పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని చెప్పి, దాని గురించి ఏమంటారు? మాకు అలాంటి పక్కన ఏంటంటే మాకు ఏదైనా సరే వైఎస్ఆర్ కావాలి సార్, అభివృద్ధి చేసిన జగనన్న ఎందుకు కావాలంటే
మరి జగనన్న ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి అందరికి కూడా అందుతున్నాయి, ప్రతిఫలం అందరూ కూడా పొందుతున్నారు. అలాగే మరి ఆసరా కానీ ఆరోగ్యం కానీ అలాగే మరి వివిధ కులాల వారికి వారికి ఆర్థిక సహాయం అందించాలనే ఉద్దేశంతో వారికి 15,000 రూపాయలు కూడా వారి అకౌంట్లో వేయడం జరుగుతుంది. అలాగే అన్నిటికన్నా ముఖ్యంగా ఆరోగ్యశ్రీ ఇది వరకు 2 లక్షలు ఉండి దాన్ని 5 లక్షలు చేశారు. ఇప్పుడు ఒకేసారి 10 లక్షలు పెంచి మరి సామాన్య ప్రజలందరికీ కూడా వైద్యం అందుబాటులో వచ్చేలాగా మరి ఈ నిర్ణయం తీసుకుని చాలా గొప్ప నిర్ణయంగా మేము భావిస్తాం. చంద్రబాబు గారు ఎలా ఉండేది సార్? అప్పుడు ఈ పథకాలు లేవు కదా, అప్పుడు అంత ప్రజలకు ఉపయోగపడే పథకాలు ఏమి పెట్టలేదు. ఏదో పశు కుంకాలని అలాగే కొన్ని డబ్బులు దుబరా చేసి ప్రజలకి మేలు చేయాల. జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలు అందరికీ కూడా సమాన అవకాశాలు కలగాలి, అలాగే వారికి ఆర్థికంగా నిలదొక్కోవాలనే ఉద్దేశంతో మరి జగనన్న ఇటువంటి పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు ఛాన్స్ అడుగుతారు, ఇస్తారా సార్? మళ్ళీ పవన్ కళ్యాణ్కి ఎందుకు ఇస్తారు? ఎవరు? ఎందుకంటే ఆయన పార్టీ పెట్టి కూడా దాదాపు 10 ఏళ్ళు అవుతుంది కదా. కరెక్టే, స్టెబిలిటీ లేని నాయకుడు. అందువల్ల ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఉంటుంది ఇక్కడ. మళ్ళీ ఈసారి 160 సీట్లు మాకే వస్తాయని చెప్పేసి బల్లకు చెప్తారు. టీడీపీ మేము 170 వస్తాయని మేము అంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈసారి వైసీపీలో కూడా చేరికలు జరుగుతున్నాయి, జగన్ ఓడిపోయే అవకాశాలు అది సహజం. ఎలక్షన్ వచ్చేటప్పటికి మార్పులు చేర్పులు జరుగుతాయి. అలాగే వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ని బట్టి కొన్ని చోట్ల గెలుపు గురాలనే పెట్టాలనే ఉద్దేశంతో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకుంటుంటారు. దానికి అందరూ కూడా సపోర్ట్ చేయాలి. వైసీపీ నుంచి జనసేనలోకి వస్తున్నారు, వైసీపీ పని అయిపోయింది, 2024లో వచ్చేది మా ప్రభుత్వమే అంటారు అని అలా పగటికల్ కంటాం తప్ప అలాగే ఏం జరగదు. మళ్ళీ జగన్ ప్రభుత్వం గ్యారంటీగా వస్తుంది, దాంట్లో డౌట్ లేదు. పవన్ కళ్యాణ్ కూడా 160 సీట్లు సంపాదించుకుంటామని చెప్పంటున్నారు. ఈ ఒట్టి మాటలు గాలి మాటలు తప్ప దానివల్ల ఉపయోగం ఉండదు. దానివల్ల ఏం జరగదు. పవన్ కళ్యాణ్ వల్ల ఏం ఉపయోగం ఉండదు. ఎన్ని సీట్లు రావు. మళ్ళీ జన సైనికులు కానివ్వండి, కాపు సోదరులు కానివ్వండి, పవన్ కళ్యాణ్ సీఎంగా చూడాలనుకున్నారు. పొత్తు పెట్టుకోవడం ఎలా కరెక్ట్ అంటారు? కరెక్టే. అయితే వీళ్ళ సోదరుల ఆలోచన మంచిదే, కానీ అలా జరగదు. ఇప్పుడు లేటెస్ట్గా చంద్రబాబు నాయుడు లోకేష్ కూడా ఏం చెప్పాడు, ముఖ్యమంత్రి అర్హత ఓన్లీ చంద్రబాబు నాయుడుకే ఉంది, ఇంకెవరికి లేదు, వారెవరు చేయలేరని చెప్తున్నాడు. అలాగే ఉప ముఖ్యమంత్రికి కూడా అవకాశం లేదు. ఎందుకని సార్? ఎందుకు లేదంటారు? పవన్ కళ్యాణ్ గారు వీళ్ళది ఇంకా మరి వాళ్ళ కమ్మ రాజకీయం. కమ్మ సోదరులు ఒప్పుకోరు. కాపోళ్ళని ముఖ్యం చేయాలన్నా అధికారం తీసుకున్న వాళ్ళు ఒప్పుకోరు. కమ్మ సమాజం అంతా కూడా టీడీపీకి చేస్తుంది. ఒకవేళ పొత్తులో కూడా ఈ పవన్ కళ్యాణ్ చేస్తారంటే కమ్మ సమాజం ఎవరు చేయరు. మళ్ళీ అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి పొత్తు పెట్టుకోవడం అవసరం అంటారా? మళ్ళీ అలాంటి టైంలో పొత్తు పెట్టుకోవడం అవసరం అంటారా పవన్ కళ్యాణ్? ఉపయోగం లేదు. అది దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. ఎందుకంటే వీళ్ళు పవన్ కళ్యాణ్ తరపు జనసేన ఓట్లు టీడీపీ పడవచ్చు, కానీ టీడీపీ ఓటు జనసేనకు పడవు. జగన్ పరిపాలన ఏ క్లాస్ నెంబర్ 1 ఉంది. అన్ని విధాల పేద బడుగు వర్గాలు అందరికీ కూడా న్యాయం చేస్తుంది. జగన్ నాయకత్వం చాలా బాగుంది. మళ్ళీ ఇంకా 20 సంవత్సరాల వరకు మన జగన్ రావాలని మేము కోరుకుంటున్నాం. గతంలో చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉండేది అన్న? చంద్రబాబు నాయుడు హామీలు ఏది నెరవేర్చలేదు. ఇప్పుడు మన ఇచ్చిన హామీలు మొత్తం 100% నెరవేర్చాడు. మళ్ళీ ఎన్ని సంవత్సరాలని ఈయనే ముఖ్యమంత్రిగా ఉంటారు. ఇప్పుడు వరకు ఏ సీఎం ఇవ్వలేని పథకాలన్నీ మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. మన ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది ఏ సీఎం కూడా సగం ఇచ్చారు, ఏ సీఎం కూడా ఫుల్గా ఇవ్వలేదు. ఇప్పుడు వరకు మన జగన్ గారి మట్టికి ఏది చేసినా కానీ ప్రతిదీ మాట ఇచ్చింది మాట ప్రతిదీ నిలబెట్టుకున్నారు సీఎం గారు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గురించి ఏమంటారు అన్న? మొన్నే చూసారు తెలంగాణ ఎలక్షన్లో ఎక్కడ డిపాజిట్లు కూడా రాలేదు. బర్రె లెక్కకి ఎక్కువ మెజార్టీ వచ్చింది పవన్ కళ్యాణ్ గారి కంట. మీరు దాన్ని బట్టి ఆలోచించుకుని ప్రజలందరూ వేయాలి. గంటకో మాట. పవన్ కళ్యాణ్ సార్ నాకు 160 సీట్లు వస్తాయని చెప్తున్నాడు కదా. ఇప్పుడు నేను దేనికి పని చేయను. నాకు 150 వస్తాయి 200 వస్తాయి అంటాను. ఎందుకు ఉపయోగం ఏమీ లేదు కదా దానికి. అలా చెబుతూ ఉంటాడు, అలా తిరుగుతూ ఉంటాడు, అలాగా పెంచుకోకలాగా. పవన్ కళ్యాణ్ కూడా 2024లో ఛాన్స్ ఇచ్చి ఏమైనా గెలిపించుకుంటారా మీరు? పవన్ కళ్యాణ్ తిరుపతి వెళ్ళిపోతున్నారు, ఇక్కడ లేదు ఇంకా. ఎందుకని మా సీనియర్ గారిని చూసి భయం వేసి. స్వతంత్రం వచ్చిన నాళ్ళలో కని విని ఎరగని రీతిగా బడుగు బలహీన వర్గాలకు ఎన్నో ఉపకారాలు పథకాలు పెట్టి పేద బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా నిలిచిన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని ఇక్కడ ఈరోజు చినమేరం నుంచి ధర్మరాజు గారి నాయకత్వంలో చినమేరం నుంచి ఒక 500 మంది జనం భారీ ర్యాలీతో వచ్చారు. గంధసేని గారిని బలపరచాలని. ఇక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేసిన అంత ముందు వచ్చిన ఓట్లు కూడా రావు, డిపాజిట్లు కూడా రావు. ఆడు పవన్ కళ్యాణ్ ఒక పిచ్చాడు. 10 ఏళ్ళు అయింది ఆయన కూడా పార్టీ పెట్టి 10 ఏళ్ళు ఎమ్మెల్యే అవునాడు 10
10 ఏళ్ళు అయితేనేంటి 25 ఏళ్ళు అయితేనేంటి ఈయన వచ్చే 5 సంవత్సరాల్లో కూడా ప్రతి పేదవాడి గుండెల్లో నిలిచిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఎన్నో పథకాలు పెట్టారు. ఆయనకంటే మా నాన్నగారి కంటే ఇంకా 4 అడుగులు ముందేస్తానని చెప్పేసి 10 అడుగులు ముందేసి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా నిలిచిన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈరోజు విద్యా దీవెన కానీ కాపు నేస్తం కూడా కాపులకి ఇంతవరకు ఎవరు ఏమి చేయలేని కూడా కాపు నేస్తం చేసి జగన్మోహన్ రెడ్డి గారు కాపులకు కూడా న్యాయం చేస్తున్నారు. ప్రతి పార్టీకి కూడా అంతకుముందు పార్టీలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఏ పార్టీ వాళ్ళకి కూడా న్యాయం చేసేవారు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని చూడలేదు, కులాన్ని చూడలేదు, అన్ని పార్టీల వారికి మతాల వారికి అనేక పథకాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకున్నాం. టీడీపీ జనసేన పొత్తుతో ఏమైనా వైసీపీకి ప్రభావం ఉంటుందంటారా? ఏమి ఉండదు. వాళ్ళకే రేపు పొద్దున్న సీట్లు ఇచ్చేటప్పుడు వాళ్ళకే కొట్టుకు చచ్చిపోతారు. మిగతా వాళ్ళు పవన్ కళ్యాణ్ 160 సీట్లు మేము గెలుస్తామని చెప్తున్నాడు కదా. అసలు ఆడు పోటీ చేయలేదు, 160 ఎక్కడికి వెళ్తాడండి? ఆడు అసలు పోటీ చేయడమే. ఇప్పుడు సీట్లు కూడా ఒక 20 సీట్లు 22 సీట్లు ఇస్తారు, అంతకు మించి ఏమీ లేదు. మళ్ళీ లోకేష్ కూడా చంద్రబాబు సీఎం అని చెప్పారు. మరి జన సైనికుల పరిస్థితి ఏమంటారు? జన సైనికుల పరిస్థితి ఎటాలలో తెలియక అయోమయ పరిస్థితిలో ఉంటారు. ఆఖరికి కాపులకి న్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి గారే కనుక జగన్మోహన్ రెడ్డి గారు అంటే నడుస్తారు కాపులు కూడా. చంద్రబాబు గురించి ఏం చెప్తారన్న? చంద్రబాబు నాయుడు ముసలోడు అయిపోయాడు, ఇంకా ఏమీ లేదు, ఇంకా అయ్యాము. ఆడు ముసలోడు అయిపోయాడు, ఉన్మాదైపోయాడు. ఆడు కొడుకు ఆడు బామర్ది బాలకృష్ణ అందరూ ఉన్మాదులు అయిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూసి అసూయతోటి అయోమయ స్థితిలో ఏం చేయలేక తెలియక వాళ్ళ పిచ్చెక్కినట్టు మాట్లాడుతున్నారు. కానీ ఈ జన సమూహం చూస్తే తెలుస్తుంది వాళ్ళకి. భీమవరం నియోజకవర్గంలో డైనమిక్ గంధసీన్ గారు మళ్ళీ 2024లో ఎమ్మెల్యే కాబోతున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ సీఎం అవుతున్నారు. జగన్ పరిపాలన ఎక్కడ చూసినా దేనికి చూసినా ఏ విధంగా మాట్లాడుకున్నా కానీ ఆయన మించిన వాళ్ళు లేడు. ఆయన్ని పోటీ చేసి ఆయన ఎంట్రుకు కూడా పీకలేని వాళ్ళు అందరూ ఇలాంటి సొల్లు కబుర్లు చెప్తారు. ఆ ఏమీ పీకలేక అంట ఆడి అంట తిరగడం తప్ప పవన్ కళ్యాణ్ పీకిది ఏమీ లేదు. ఆ ఛాన్స్ ఎందుకు? దేనికి ఛాన్స్? దేనికి పనికిరాడు. పోరం పోకలాగా ఏదో మెడలో రుమాలు కట్టుకుని పోలీస్ యాక్షన్లో పోరం పోక యాక్షన్లు చేయడానికి తప్ప దేనికి పనికిరాడు. సీట్లలో పోటీ చేస్తున్నాడా పవన్ కళ్యాణ్? అది మీరే చెప్పాలి. మేమెందుకు చెప్తాం? అతను అడగండి. పవన్ కళ్యాణ్ 150 సీట్లలో పోటీ చేయమనండి. అప్పుడు ఎలా చేస్తాడు? దేనికి చేస్తాడు? చెప్పమనండి. ఒక సీటే నెగ్గినోడు ఎన్ని సీట్లు పోటీ చేస్తే ఏం పీకిదేమి లేదు. ఈసారి మాకు వచ్చే 160 సీట్లు వస్తాయి, జగన్ కి రావు సీట్లు, కేవలం 13 సీట్లు వస్తాయి అంటున్నాడు కదా. వాళ్ళేనోడు 7 ఎకరాలు చేశాడని ఆయన అలాగే చెప్తాడు సొల్లు కబుర్లు, అంతే తప్ప దేనికి పనికిరాడు. వాళ్ళు అన్నీ చేశాడు, ఏం పీకాడు? ఈడు కూడా అంతే, వాడు బతుకు కూడా అంతే. జన సైనికులు కాపు సోదరులు పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకుంటారు. ఇలా పొత్తు పట్టుకోవడం వల్ల ఏమైనా ప్రభావం ఉంటుందంటారు? సీఎం కాదు కదా, ఇండిపెండెంట్ గా కూడా నెగ్గలేడు తెలుసా. ఇండిపెండెంట్ గా కూడా నెగ్గలేడు. సీఎం దాకెందుకు? ఒక ఎమ్మెల్యేగా నెగ్గమని చాలు, అతనికి ఏమన్నా సత్తా ఉంటేనే, అంతే తప్ప ప్రభుత్వం రాదు మా ప్రభుత్వం వస్తుందని చెప్పి చెప్తున్నాడు కదా పవన్ కళ్యాణ్. అతను వల్ల ఏమి కానీ ఎదవ ఏయో సొలుకోలు చెప్తాడు తప్ప దేనికి ఉపయోగపడ్డా అంతే. ఇప్పుడు జగనే దేనికైనా ఏడుతాడా అంతే తప్ప మరొకటి ఏం లేదు. అది జగనే వస్తాడు, పక్క జగనే వస్తాడు. తమ్ములేనాడు పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు వయసు అయిపోయింది, ఆడు ఇంక రేపో మాపో జెండా ఎత్తేస్తాడు, ఇంకంతే తప్ప దానికి కూడా ఏమీ లేదు. అంచేత 2 సన్నస్ పార్టీలు అయ్యి ఏమీ పీకలేక ఆడు పక్కన ఈడు పక్కన ఆడు జోగి రాసుకుంటే బూడిద రాలిందని ఇలాగే తప్ప ఇంకేం లేవు. జగన్ ఎంట్రుకు కూడా పీకలేరు. ఆయనకున్న నీతి నిజాయితీ, ఒక సైలెంట్ అయిన ఒక మంచి నిజాయితీగా ఉన్న మంచి మాట విధానం చూడు. ఈడు కుక్కలాగా ఎక్కడెక్కడో స్టేజీలెక్కి మురుగుతాడు పవన్ కళ్యాణ్. తలగా లేని ఎదవ, ఏం మాట్లాడాలో తెలీదు. చూడు, ఇగో నాకు అది ఇచ్చేయండి, ముఖ్యమంత్రి పదవి ఇచ్చేయండి, అది ఇచ్చేయండి అంటున్నాడు. మా జగన్ ఏమంటున్నాడు? నేను చేసిన కరెక్ట్ అయితేనే నాకు ఓటేయండి అని చెప్తూ అడుగుతున్నాడు. ఒంటరిగా పోటీ చేస్తే నన్ను ఓడిస్తానని తెలిసే టీడీపీతో పొత్తు పెట్టుకున్నాను కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. నా ముఖం ఆడికి దొమ్మే లేదు. ఎక్కడ నెగ్గలేకే ఆడితో పొత్తెట్టుకుని ఏదో ఇద్దరం కలిపి ఎంపీ ఇగుదాం అనుకుంటున్నారు. కానీ ఆడు వయసు అయిపోయింది, ఈడేమో ఇలాగే ఎడుతున్నాడు. ఈడు పోరం పోగల స్టేజ్ ఎక్కి 4 సోలు కౌలు చెప్పడం తప్ప దేనికి పనికిరాడు. నేను నీతి మంతుడిని, నిజాయితీ పరుడిని. ఈడు నీతి అయితే ఈడు వెనకాల ఉన్న వాళ్ళందరూ నీతి మంతులా?
చెప్పమన్నాడు ఆ నీతి మంత్రులు మిగతా వాళ్ళందరూ ఒక టీవీలో నూసిస్తున్నారు. నూసిచ్చినప్పుడు ఆడు తిన్నాడు ఈడు తిన్నాడు కుక్కలా మురిగాడు తప్ప ఏమీ పీకలేరు. జగనే ఎప్పటికీ ముఖ్యమంత్రి, ఆయనే ఉన్నత స్థితిలో ఉంటాడు. ఆయన ఎప్పుడు ఎవరు కూడా ఢీకొనలేరు. ఈ క్రేజ్ మన 29 రాష్ట్రాలు ఎక్కడా లేదు ఈ ముఖ్యమంత్రికి ఉన్న క్రేజ్. అది మన చంద్రబాబు కూడా ఛాన్స్ అదే వాడికి చదువుకున్నాడు 3000 వేస్తానన్నాడు. 3 చదువుకుని 2000 వేస్తాడు. అసలు ఏమీ లేదు, మళ్ళీ వేస్తానన్నాడు. ఏమి ఎడతాడు? అది ఏమి లేదు, తినేటే చూస్తాడు. 6 లక్షల కోట్లు ఇప్పుడు ఏడుతాడు దొరికేసి. చంద్రబాబు కూడా ఒక మేనిఫెస్టో పెట్టాడు కదా సార్, ఉచిత గ్యాస్. ఏడు అసలు ఏమి ఇవ్వడం, ఏది ఒక్కడు కూడా చేయలేదు. 650 హామీలు ఇచ్చి ఇప్పుడు ఈ ట్రిప్ ఒక్క పథకం కూడా అమలు చేయడు. చేయని వాళ్ళు ఉన్నారు. పేదవాళ్ళు అంటే ఆడికి కిట్టదు. అది ఎప్పుడు ఉన్నవాడు ఆడి క్యాస్ట్ ఒకటే కావాలి తప్ప, ఆ సౌదీలో ఆడే కావాలి తప్ప, రాజధాని అక్కడ కావాలని ఎన్ని చోట అనుకున్న రాజధాని నూజివీడు అన్నాడు. అది లేదు ఇది లేదు, ఎక్కడ ఇట్టాడు ఆడ క్యాస్ట్ గురించి ఏడ్చినాడు తప్ప ఆడికని ఈడికి పవన్ కళ్యాణ్ డిపాజిట్ రావిపట్టు. పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు సార్? పవన్ కళ్యాణ్ ఒంటరిగా ఉంటే ఆడి జీవితంలో ఎప్పుడన్నా ఎమ్మెల్యే నెగ్గుతాడు. పొత్తు పెట్టుకున్నాను చెప్పు, ఆడికాళ్ళు ఆడిపూట్లు నాకిన చెప్పు డిపాజిట్ అవుతాడు. మళ్ళీ జన సైనికులు కాపు సోదరులు కూడా ఏ క్యాస్ట్ సహకరించదు పవన్ కళ్యాణ్, ఏ క్యాస్ట్ సహకరించదు. డబ్బు అంటే ఏంటి ఇప్పుడు చూసాం మేము. ఈ కరోనా వస్తానికనే ఈ జగన్ వస్తానికే కూడా మాకు చాలా బాగుందండి. చాలా బాగుంది. లేబర్ మేమంతా లేబర్కి బాగుంది. గతంలో ఎలా ఉండేది సార్? మళ్ళీ గతం పని చేసుకుంటాం అయితే తప్పదు, కానీ ఇప్పుడైతే ఒక 10,000 చూడగలుగుతున్నాం. ఎందుకంటే పిల్లలు చదివిస్తున్నారా, 13,000 వేస్తున్నాడు కదా, 15,000 వేస్తున్నాడు. ఏది అమ్మఒడి. అలాంటి డబ్బు ఇది వరకు చూడలేదు మేము. ఎంత కష్టపడితే మట్టుకి 500, 400, 300 వచ్చి మొగుడు పిల్లలు ఇద్దరు పనిచేస్తాయి. మరి ఇప్పుడు సంవత్సరం వచ్చేటప్పటికి నా పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు. అసలు జగన్ ఇంత మేధావని ఎవరికో తెలియదు. అంటే పిచ్చోళ్ళు ఊగుతారు, కానీ ఆ పిచ్చోళ్ళు ఊగింది అసలు ఏది మంచిది కాదు. జగన్ మేధావండి, మేధావి. ఆ 4 జైల్లో ఉండి అంత ఓపికతోటి చిన్న కుర్రాడు మళ్ళీ ప్రభుత్వం చేసి సీఎం చేస్తున్నాడంటే అసలు ఎటువంటి గుండెగల జగన్ అసలు అలాంటి పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే నా మాట అయితే ఒక పిచ్చోడు అనుకుంటాను నేనైతే. ఏది ఆయనే గెలవలేదు కదా, 10 ఏళ్ళు అయింది. ఆయన ఒక 10 సీట్లు 5 సీట్లో గెలిస్తే అదో రంగు ఉంది. ఆయనే గెలవలేదు. అసలు ఆయన గెలిచాడా? లేదు. ఇప్పుడు తెలంగాణలో మన 8 సీట్లు ఎన్నో ఇచ్చినట్టున్నారు. అక్కడే లేదు. ఆయన ఒక పిచ్చోడని నేను అంటే నా ఉద్దేశంలో అయితే అది. అంటే మేమైతే పవన్ కళ్యాణ్ రిలీజ్ అయ్యేవాడికి చూస్తాను నేను సినిమా. అది వేరేది. అది నా అభిమానం. ప్రభుత్వానికి పనిచేయడు ఆయన. ఎవరో ఆయన సీటుకి వెళ్ళాలి. అలా అయితే నేను ఒక 10 లక్షల దాకా పని. ఆయన సీటే గెలవాలి కదా. మేము ప్రతి ఓడు కూడా ఒక 10,000 చూస్తున్నామంటే ఈయన వచ్చిన మళ్ళానే చూస్తున్నాం. 18,000 ఇచ్చుకుంటుంది ఆడ మనిషి ఊరికి. ఏదో 45 సంవత్సరాలు దాటిన మనిషి 18,000 మేము చూడగలుగుతామా? కూలి పని చేసి 500 కూలి పని చేసి 18,000 చూడగలుగుతామా? ఆ అభిమానంతో ఇది వరకు మేము నా తెలుగుదేశం, ఇది వరకు నేను పెద్ద నాయకుని తెలుగుదేశంలో. ఇందులోకి ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఈయన పథకాలు అసలు మించిన పథకాలు ఎక్కడా లేవు. జగన్ ఇచ్చిన హామీ ప్రతిదీ నెరవేర్చే ఒక సీఎం అన్నది భారతదేశంలో మొట్టమొదటి సీఎం జగన్. ఇచ్చిన హామీలు 99% చేసింది ఓన్లీ జగన్. గత ప్రభుత్వాల్లో సీఎంలు ఎంతమందో తీసుకోండి, ఎక్కడైనా మీకు ఇచ్చిన మాట నెరవేర్చిన పద్ధతి లేదు. తండ్రి తగ్గ తనయుడు ఓన్లీ జగన్. మళ్ళీ పవన్ కళ్యాణ్ కూడా ఒక ఛాన్స్ అడుగుతారు, ఇస్తారా సార్? పవన్ కళ్యాణ్ ఒక్క ఛాన్స్ కాదు, వాళ్ళ అన్నయ్యల పరిస్థితి ఏమైంది అంతే. ఆయన మళ్ళీ సినిమా తీసుకుంటాడు. 100% సీఎం. 175 జగన్. 70 సీట్లు రావు మాకే 160 సీట్లు వస్తాయి, వాళ్ళకి 13 సీట్లు వస్తాయని అంటున్నారు సార్. వాళ్ళ సీటు వాళ్ళని అగ్గను సార్. ఆయన ఏంటి అమ్ముడుకు పోయే స్టార్, ప్యాకేజ్ స్టార్ అంటున్నారు. ఇప్పుడు ఆయన అమ్ముడుకు పోతమే. కుర్రోళ్ళు సినిమాలు తీసి రెచ్చగొట్టి ఒక మంచి పని చేసే వ్యక్తి ఆయన ఉందా దాంట్లో? ఇవాళ చెప్పిన హామీ ప్రతి ఒక్క హామీ కూడా నెరవేర్చే దమ్మున్న నాయకుడు ఎవరు అంటే ఓన్లీ ఒక జగన్. ఎప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకెళ్లే గొప్ప నాయకుడు ఎవరు అంటే ఓన్లీ ఒక జగన్. క్రిమినల్ అంటే పెట్టిన కేసులు ప్రతి ఓళ్ళ మీద కేసు పెట్టచ్చు, కిట్టని వాళ్ళు 10 కేసులు పెడతారు. అది నిరూపించుకోవాలి కదా. ఇవాళ క్రిమినల్ అయితే ఎందుకు వస్తాడు? సీఎం ఎందుకు అవుతాడు? 18 నెలలు పెట్టారు, హింసించారు. మళ్ళీ వాడు వచ్చి వాళ్ళు తిరిగి మన సీఎం 151 ఎమ్మెల్యే క్యాండిడేట్ లగ్గించగలంటే ఓన్లీ ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమన్నా ఎప్పుడైనా ఒక పార్టీ సపోర్ట్ తీసుకున్నాడా? ముందు ఆయన గురించి ఆయన తెలుసుకోమనండి. ఎదరో జగన్ అనే అంత ఆయన ఒకసారి ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ నగ్గి
అసెంబ్లీలోకి రమ్మనండి, అప్పుడు తెలుస్తుంది ఆయనకి. మళ్ళీ ఈసారి మా జనసేన వస్తుంది, మేమే గెలుస్తామని అంటారు కదా సార్. ఈసారి జనసేన గెలుస్తుంది కంపల్సరీగా అంటున్నారు కదా. ఎవరి కాళ్ళు నేను గెలుస్తాను అనుకుంటారండి, గెలిచి చూపించాలి. ఇప్పుడు ఎవరి కాళ్ళు గెలిచాను. జగన్ పార్టీ పెట్టి 10 సంవత్సరాల్లో సీఎం అయ్యారు. ఈయన 10 సంవత్సరాల్లో కనీసం ఒక క్యాండిడేట్ నిలబెట్టే స్తోమత లేదు ఈయనకి. మళ్ళీ జగన్ 170 సీట్లు అంటున్నాడు. వైసీపీలో సీట్లు ఎందుకు చేరికలు జరుగుతున్నాయి అంటారు? చేరికలు అన్నదండి ప్రభుత్వంలో ఏదైనా మార్పు కోసం చేసే వ్యతిరేకత ఏం కాదు. డైరెక్టర్గా ఇప్పుడు ఒక ఎమ్మెల్యేని మీరు పక్కన కూర్చోండి అన్న కెపాసిటీ ఉన్న సీఎం ఎవరైనా ఉన్నారా? ప్రతిపక్షాలకి భయపడే జగన్ ఇలా చేస్తున్నాడు అని చెప్పి అంటారు కదన్నా. ప్రతిపక్షం ఎక్కడ ఉందండి అసలు? మతిపోయి మనకి ప్రతిపక్షం 23 సీట్లతో ఆయన 23 మందిని ఆయన కాపాడుకుంటే ఆయన గొప్ప. మళ్ళీ అలాగే చంద్రబాబు గారు నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతారు కదా సార్, ఇస్తారా? మళ్ళీ ఎవరండి ఒక్క సీటు కూడా ఆయన నగ్గే పరిస్థితి కూడా ఉండదేమో. మళ్ళీ ఇష్టం లేకుండా 14 ఏళ్ళు గెలిపించుకున్నారా సార్? అప్పుడు ఏముందండి, ఆయన సొంత పార్టీయా చెప్పండి? సొంత పార్టీయా? మామని కూలగట్టిన పార్టీ అది. మామూలుగా ఏంటంటే ఎవరికైనా ఒక ఛాన్స్ ఇస్తారన్న టైంలో ఇచ్చారు, చేశారు. ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఓడిచ్చారు? అంత ఘోరంగా ఓడిచ్చారా? మన అంత దారుణంగా ఓడిచ్చారు, ఇంకా దారుణంగా ఓడిపోతారు నెక్స్ట్ టైం. ఈ జగన్ వచ్చిన తర్వాత రైతులు చాలా ఇబ్బంది పడతారని చెప్పి చంద్రబాబు కూడా చెప్పడం జరిగింది. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? చంద్రబాబు నాయుడు చెప్పాడు కదండి, రైతులను అడగాలి మీరు. రైతులు ఇబ్బంది పడుతున్నారా, రాతే జనం ఇబ్బంది పడుతున్నారని జనం చెప్పాలి. కానీ మీరు చంద్రబాబు నాయుడు చెప్పారు, పవన్ కళ్యాణ్ చెప్పాడు, వాళ్ళు ఏదైనా చెప్తారు, నేనే చెప్తాను. అది కాదు కదా అక్కడ. జనమా రాతే ప్రజలా అన్నది అక్కడ. ప్రజలు ఓటేస్తేనే కదా 151 వచ్చింది. అలాగే ప్రజలు మళ్ళీ వేస్తారు. 170 కంపల్సరీ గెలుస్తారు. మళ్ళీ ప్రజల్లో కూడా వ్యతిరేకత ఏర్పడింది అని చెప్పి అంటారు కదా. ఎక్కడ వ్యతిరేకత ఉంటే చూస్తున్నారు కదండి, తండోపతండం. ఓన్లీ ఒక భీమవరంలోనే ఎలా ఉందంటే రాష్ట్రం అంతా ఎలా ఉంటుందో చూడండి. సీఎం జగన్మోహన్ రెడ్డి 100% అవుతారని మా వాళ్ళు అందరికీ తెలుసు, నమ్మకం. జన సైనికులు కాపు సోదరులు కూడా పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కలదు అంటున్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకోవడం కరెక్టే అంటారా? ఎన్ని 6 పొత్తులు పెట్టినా మళ్ళీ ఈయన సీఎం, ఇక్కడ భీమవరం చీడు గంచీని గారు ఎమ్మెల్యే. ఏ నమ్మకంతో చెప్తున్నారు బాబాయ్ జగన్ వస్తాడు మళ్ళీ? ఏ నమ్మకంతో చెప్తారు? పెదలను తీర్దుతాడు ఆయన, పెదల ఇబ్బందులు తీర్దుతాడు గంచీని గారు. గంచీని గారు ఏ ఇబ్బందులు అయినా కాపాడతాడు. మళ్ళీ జగన్ వైనాడు 175 అంటున్నాడు. సీట్ల చేరికలు ఎందుకు జరుగుతున్నాయి అంటారు? ఇంకా ఎక్కువ వచ్చేస్తాయి. ఇప్పుడు చంద్రబాబుకు ఒక ఛాన్స్ ఇస్తారా బాబాయ్? ఏమి ఎవరో ఎందుకని బాబాయ్? ఎవరో మళ్ళీ ఇష్టం లేకుండా 14 సంవత్సరాలు పరిపాలన చేసి అందరిని దుమ్ము కలిపేసాడు. అది మళ్ళీ ఇప్పుడు వస్తే ఇంతకన్నా ఎక్కువ చేస్తా అంటున్నాడు. వస్తాయి, నువ్వు కూడా కలగానే వస్తాయని. ఏమి రావు, ఏమనదో. జగన్ పరిపాలన అద్భుతంగా ఉంది. రాబోయే సీఎం మళ్ళీ ఆయనే, జగన్ గారే మళ్ళీ కాబోయే సీఎం. అంటే ఎందుకంటారండి సార్, ఇప్పుడు మీరు ఆయన సీఎం అయిన దగ్గర నుంచి డే వన్ నుంచి ఆయన చెప్పినటువంటి మాట మీద నిలబడ్డారు. ఆయన ఏమైతే చెప్పారో దాన్ని బైబిల్ గాను, ఖురాన్ గాను, గీత గాను పాటించారు. ఈ రోజు వరకు మడమ తిప్పలేదు, మాట తప్పలేదు. గతంలో ఎలా ఉండేది సార్ చంద్రబాబు గారు? సార్ గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన వేలు ఆయన చేసుకుని ఆయన తప్పట్లేదు. ఎవరి పార్టీ వాళ్ళైనా, లోకేష్ గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా వాళ్ళ ఉద్దేశంలో వాళ్ళు చెప్తారు. కానీ లాస్ట్ ఎలక్షన్లో మాత్రం చంద్రబాబు నాయుడు ఫెయిల్ అయ్యారు. ఎందుకని సార్? ఆయన చెప్పినటువంటిది రుణమాఫీ ముందు చేయలేకపోయారు. అంటే రుణమాఫీ అంటే రైతులు ఎక్కువ మంది ఉంటారు మన దేశంలో కానీ, మన రాష్ట్రంలో కానీ ఎక్కువ మంది రైతులే. ఆ రైతులు ఆయన చెప్పిన మాట చేయలేకపోయాడు ఆయన. సో దాంతో ఆయన నష్టపోయారు. మళ్ళీ ఈసారి పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేస్తున్నాడు, పొత్తులతో కూడా పోటీ చేస్తున్నాడు. ఏమంటే పవన్ కళ్యాణ్ గారు ఇంకొకరు ఎవరైనా పెద్దలు ఎవరైనా పోటీ చేయొచ్చు. కానీ రియల్గా పనిచేసేటువంటి వ్యక్తిని జనాలు నమ్ముతారండి. అది మళ్ళీ పవన్ కళ్యాణ్ కూడా అవినీతి లేని పాలన చేసి చూపిస్తానంటున్నాడు సార్. ఇక్కడ ప్రస్తుతం ఏమైనా అభివృద్ధి జరుగుతుందా? ఇప్పుడు అభివృద్ధి ఏం జరగట్లేదు కదా. ట్రాన్స్పరెంట్గా ఆయన చెప్పిన డైరెక్ట్గా ఎవరైతే ఉన్నారో లబ్ధిదారులకు వెళ్ళిపోతుంది. మధ్యలో ఎవరు లేరు, బ్రోకర్లు ఎవరు లేరు కదండి. ఇంకా అవినీతి ఎక్కడ ఉంది? ఇక్కడ అవినీతి చెప్పడం కూడా లేదు కదా. 160 సీట్లు మాకు వస్తాయని పవన్ కళ్యాణ్ అంటాడు కదా సార్. తప్పండి అది. అంటే ఏమో అలా చెప్పాలి కదా. మరి పార్టీ పెట్టుకుని ఎవరో అలా చెప్తాను, నేను పెట్టుకున్న పార్టీ అదే చెప్తాను. 170 నాకు వస్తాయని చెప్తాను. ఎవరు దమ్మ అలా చెప్పుకోవాలి. మళ్ళీ జన సైనికులు కాపు సోదరులు పవన్ సీఎం కావాలనుకున్నారు, కానీ లోకేష్ ఏమో చంద్రబాబు సీఎం అని చెప్పి కాపు సోదరులు అందరూ అనుకోవట్లేదు ప్రస్తుతానికి. కాపు సోదరులు నాకు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. కాపు సోదరులు అంతర్గతంగా చాలా ఇబ్బంది పెడుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు ఆల్రెడీ. ఎందుకంటే ఈయన ఎక్కడికైనా ఒక్కడే వచ్చుంటే వాళ్ళు సపోర్ట్ చేసేవారు. వీడు తీసుకెళ్ళేమో ఆడి తాకట్టు పెడుతుంటే అది ఎలా పొత్తులు కాదండి. మొత్తం అన్ని ఇండియాలో ఉన్న అన్ని పార్టీలు కలిసిన జగన్మోహన్ రెడ్డి అభివృద్ధిని చూసి, సంక్షేమం చూసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు. ఆ భగవంతుడు జగన్మోహన్ రెడ్డి మీదే ఉంది. 170 సీట్లు ఖచ్చితంగా కొడతారంటారు. 175 కొడతానని ఆశిస్తున్నాం. కొట్టకపోయినా
నెక్స్ట్ సీఎం మాత్రం జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ మాకు భయపడి ప్రతిపక్షాలకు భయపడి జగన్ వైసీపీలో అసలు భయం అంటే తెలుసండి, జగన్మోహన్ రెడ్డి భయం అంటే తెలుసా మీరు చెప్పండి. జగన్మోహన్ రెడ్డికి భయం అంటే డెఫినేషన్లో ఉందా, డిక్షనరీలో ఉందా? అసలే ఎప్పటికే భయపడ్డో భయపెడతాడు అవసరమైతే. సీట్ల మార్పు చేరికలు ఎందుకు అంటారు సార్? మళ్ళీ అది పార్టీ పరంగా ఉన్న సిద్ధాంతానికి ఉన్నటువంటి విధానం అది. మనం ఏం చేయడు, ఎవరి క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఆ క్యాలిక్యులేషన్లో జగన్మోహన్ రెడ్డి దిట్ట, చాణుక్యుడి కంటే బాగా ఆలోచిస్తాడు కాబట్టి క్యాలిక్యులేషన్లో ఉంటుంది. వైసీపీలో ఉన్న వాళ్ళు కూడా జనసేనలోకి చేరారు, మీకు ఇదే ఓటమి నాంది అని చెప్పి జనసేనలో ఉన్న వాళ్ళు కూడా వైసీపీలో చేరారు. దానికి సమాధానం చెప్పండి ఆయన్ని, సమాధానం చెప్పానండి. స్ట్రైట్గా చెప్తున్నాను, డెవలప్మెంట్ అనేది ఇప్పుడే జరిగింది. గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళకి తలసరి ఆదాయం పెరిగింది. ఎడ్యుకేషన్ పారామీటర్ ఏంటంటే ఎకనామిక్ డెవలప్మెంట్కి ఎడ్యుకేషను, హెల్త్, శానిటేషను, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇవన్నీ కూడా గ్యాదర్ చేశాడు కదా. హాస్పిటల్స్ ఓకే, ఎడ్యుకేషన్ ఓకే, ఇంకా అంతగానే ఏం కావాలి ఎకనామిక్ డెవలప్మెంట్కి? అది ఇండికేటర్. అవన్నీ అవుతేనే తర్వాత ఇన్కమ్ లెవెల్ పెరుగుతుంది. పవన్ కళ్యాణ్ సార్ గెలిపించుకుంటారు సార్ ఏమన్నా? మీరు అబద్ధాలు మాట్లాడతారు పొద్దునని. జరిగే పని కాదు, చూస్తూ ఉండండి, జరిగే పని కాదు. మళ్ళీ సీఎం జగన్. 12 ఏళ్ళు అవుతుంది కదా సార్, 10 ఏళ్ళు అవుతుంది పార్టీ పెట్టి. 30 ఏళ్ళైనా ఆయనే అండి. ఎందుకని సార్? ఏ నమ్మకం అంతా? అభిమానం, ఆప్యాయత, ఆనందం, సంతోషం. థ్యాంక్ యూ. మనకి అమ్మఒడి కానీ, ఆరోగ్యశ్రీ కానీ, అన్ని విద్యా దీవెన కానీ అన్నీ చాలా బాగా చేస్తున్నారు. మళ్ళీ పట్టు కూడా జగనే సీఎం. గతంలో ఎలా ఉండేదన్నా? గతం కంటే ఇప్పుడు చాలా బాగుంది. సండే మండే జగనన్న మాకుండే. ఈసారి అసలు అవకాశమే లేదు. ఎందుకన్నా ఇతను 60 సీట్లు గెలుస్తామంటాడు కదా? ఎక్కడికి వెళ్తాడు? మేవారం నియోజకవర్గంలో పోటీ చేసి ఒక్కరోజు కూడా నియోజకవర్గంలో సభ్యులను ఎవరిని కూడా పలకరించిందే లేదు. ఈ రోజు ఎలాగొస్తాడు? వైసీపీలో కూడా ఈసారి జగన్ 170 సీట్లు వస్తాయంటున్నాడు. ఏ నమ్మకం చెప్తున్నారు అంటారు? అందరూ తిన్న విశ్వాసం ఎవరో పోగొట్టుకోరు. అందరూ కూడా 99% ఓటేస్తారు. వస్తాయంటారా ఈసారి 70 సీట్లు? ఖచ్చితంగా వస్తాయి. ఖచ్చితంగా వస్తాయి. భయపడి వైసీపీలో చేరికలు చేస్తాడు జగన్ అని చెప్పండి. అసలు ఏమీ లేదు, అసలు భయమే లేదు, అసలు సమస్య లేదు. వస్తాడు మళ్ళీ జగన్ అనే సీఎం. ఈ మధ్యకాలంలో ప్రభుత్వాలన్నీ ఇంచుమించు ముఖ్యమంత్రులు నేను తెలుసున్నాక ఇంచుమించు 4-5 చూశానండి. కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నిర్మూల జనార్దన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు. అయితే ఈ లబ్ధి అనేది ప్రజలకు ఎప్పుడు చేరలేదండి. ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా, సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకి అందుబాటులోకి అది వెళ్తుందండి. ఏం చేతనంటే ప్రతిపక్షాలు ఏం మాట్లాడుకున్నా ప్రభుత్వ రంగ ప్రజలకి, ముఖ్యంగా లేబర్కి, అలాగే మహిళలకి అందుబాటులోకి పూర్తిగా వెళ్తుందని ప్రభుత్వం మీద మరలా ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాము. పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు సార్? పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి ఈ రోజుకి ఇప్పటికి ఆయన 10 సంవత్సరాలు అయింది పార్టీ స్థాపించి. కానీ ఈ రోజు వరకు కూడా స్టాండ్ అనేది నికరంగా స్టాండ్ లేదు ఆయన దగ్గర. ముందు స్టాండ్ కావాలి. స్టాండ్ అయితే గెలుస్తామని ఖచ్చితంగా చెప్తాడు కదా సార్. స్టాండ్ కావాలి. ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారికి ముందు స్టాండ్ కావాలి. మనం స్వతంత్రంగా పర్యటన చేద్దామా, మిత్రపక్షాలు వెళ్దామంటే మిత్రపక్షాలు అనేది ఎప్పుడు కూడా ముందు మనం బలంగా ఉండాలి. మనం బలంగా ఉంటే అటువంటి పార్టీలు మనకు గుర్తుంటాయి. మన బలం లేకుండానే మధ్యలోనే మరి కాడి పడేసేటం అనేది అటు జనసేన వ్యక్తులకు కూడా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు సీట్ల పంపకు వచ్చినప్పటికీ జగన్ ముందు చూపులోనే 2 నెలల ముందే అనౌన్స్ చేస్తున్నారు నాయకుల్ని. మళ్ళీ జన సైనికులు కానీ, కాపు సోదరులు కానీ, యువత కానీ పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకుంటున్నారు. మళ్ళీ లోకేష్ ఏమో చంద్రబాబు సీఎం అని చెప్పేసి అంటున్నాడు కదా సార్, ఎలా చూడొచ్చు అంటారు? అది కాముగా ఉంటే అందరూ సీఎం అని అనుకుంటారు. మళ్ళీ పొత్తు రద్దు చేసుకునే అవకాశాలు ఉన్నాయంటారా ఏమన్నా? పొత్తు రద్దు అంటే సీట్ల పంపకాలు వచ్చిన తర్వాత ఇది జన సమీకరణ. అటు ప్రజెంట్ నేను నుంచి 2 రోజుల నుంచి ఆయన మరి తూర్పుగోదావరి వెళ్ళారు, కాకినాడ. ఆ నియోజకవర్గ పర్యటించి అసలు మనం పొత్తులో బెటరా లేకపోతే ఇండివిజువల్గా వెళ్దామా అనేది డిసైడ్ పూర్తిగా అవ్వలేదు. అది జగన్ గారు క్యాండిడేట్ డిసైడ్ చేసిన తర్వాత వాళ్ళ పొత్తులు డిసైడ్ చేసింది. కానీ ఈ మూమెంట్ అన్నది ప్రజలకి, జనసేన నాయకులకి పూర్తిగా అర్థం కాదు. అందు గురించి వాళ్ళు అయోమయంలో ఉన్నారు. జగన్ పరిపాలన అయితే ఇప్పుడు వరకు అయితే చాలా యాక్సిడెంట్లు ఉన్నాయి. దీనికోసం అండి ఏది ఏమైనా మళ్ళీ కూడా జగన్ అన్న గవర్నమెంట్కి వస్తే ఈ పథకాలన్నీ, సంక్షేమ పథకాలు ముందుకు వస్తాయి. కంపల్సరీ జగన్నే రావాలి సీఎం. మళ్ళీ జగన్నే కావాలి. జగన్ ఎందుకనంటే ఈ రోజు ఇంత సంక్షేమ పథకాలు
ఇప్పుడు వరకు మన స్వతంత్రం వచ్చిన కానీ ఇటువంటి సంక్షేమ పథకాలు ఏ గవర్నమెంట్ ఏ సీఎం ఇవ్వాల. రాజశేఖర రెడ్డి ఒక అడుగు ముందుకెళ్తే 2 అడుగులకు కాదు ఈయన వేసింది, 4 అడుగులు ముందుకేసాడు. రేపొద్దు నెక్స్ట్ కూడా ఇంకొక 5 ఏళ్ళు మళ్ళీ పరిపాలన ముందుకు ప్రజలు ఇస్తారా? జనాలు ఏదో మాట్లాడుకున్నారు, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు వాళ్ళు ఏమవుతుందండి, వాళ్ళ ఏమవుతుంది? ఏం ఛాన్స్, ఏమిస్తారు ఛాన్స్? ఒక ఎమ్మెల్యేని నెంచిపెట్టే ఒక ఎమ్మెల్యే నెగ్గిన ఎమ్మెల్యేని కాపాలని కూడా ఆడికి ఛాన్స్ ఎత్తుకురా ఇవ్వలేరు కదా ఆయనకే. నేను అది చూసుకుంటే వదిలిపోద్ది కదా నెక్స్ట్ ఎలక్షన్కి. ఒక ఎమ్మెల్యేను 175 సీట్లు ఎమ్మెల్యేలను ఒక ఎమ్మెల్యేని పెట్టుకోలేనాడు, ఆడు పార్టీని నడుపుకుంటాడా? ఒక సీఎం అయిండు అండి, నియోజకవర్గానికి మొత్తం రాష్ట్రానికి ఒక ఎమ్మెల్యే లేడు, పొత్తుంటేనే ఎమ్మెల్యేని పెట్టుకుంటాడు. అటువంటిప్పుడు అతను ఏం చేయగలుగుతాడు? అలా చేస్తాడు, చూద్దాం, కంగారు పడక. మరి వైసీపీ నుంచి కూడా జనసేనలో చేరుతున్నారు, ఈసారి వైసీపీకి ఓటమి నాంది ఇదే అంటున్నాడు కదా సార్. ఇప్పుడు ఏంది ఏమైనా తమ్ముడు, ఇలా అనుకున్నంత ఇదిగా జగన్మోహన్ రెడ్డి అటువంటివాడు కాదు. ఆ జగన్మోహన్ రెడ్డిని రీచ్ అవ్వాలంటే ఎవరి తరం కాదమ్మా. అంతే, అతని మైండ్ సెట్ వేరు, అతని ఆలోచన వేరు, విధానం వేరు, అంతే. చెయ్యంది ఎత్తారా? పెచ్చోళ్ళు ఎత్తారా? పెచ్చోడైతే ఎత్తాడు, పెచ్చోడైతే చెయ్యి ఎత్తాడు తప్ప ఓటుతో చూపిస్తాడు ఏంటనేది టాలెంట్ ఒకటి చూపిస్తాడు. అప్పుడే అసెంబ్లీ కూడా ఆడారు. జగన్ పాలన అయితే బాగానే ఉంది. మాకు విద్యార్థులకు ఏంటంటే విద్యా దీవెన, తర్వాత వసతి దీవెన అలాంటివి కల్పించారు. మెయిన్గా మేము చెప్పేది ఏంటంటే, నాకు నచ్చిన ప్రోగ్రామ్స్ ఏంటంటే, మనకు సచివాలయం స్కీమ్ పెట్టారు కదండి, అది చాలా బాగుంది. తర్వాత మన ఎడ్యుకేషన్ స్టూడెంట్స్కి వచ్చేసి మంచిగా విద్యా దీవెన, వసతి దీవెన ఇస్తున్నారు. మన అమౌంట్ మనకి ఏదైతే అవసరం అవుతుందో ఆ అమౌంట్ వల్ల బాగా ఇస్తున్నారు. కావాలంటే ఇంకా ఏంటంటే మనకు ఎడ్యుకేషన్స్ ఓకే. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ అయితే వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానాలన్నీ కూడా క్రమంగా 4 సంవత్సరాల పూర్తి వీటాడు ఖచ్చితంగా జరుగుతున్నాయి. ఈ వాగ్దానాలు కూడా కేవలం కార్యకర్తలకు మాత్రమే ఇచ్చుకుంటారని చెప్పండి. నో అది తప్పది. నేను ఒక సర్పంచ్గా చేశాను గత 2013 + 18 వరకును. నేను ప్రెసిడెంట్కి ఒక సర్పంచ్గా చేసినప్పుడు ఒక జన్మభూమి కమిటీ ఒకటి వేశారు. ఒక సర్పంచ్ చైర్మన్ అన్నారు, సెక్రటరీ కన్వీనర్ అన్నారు. ఈ జన్మభూమి కమిటీ సభ్యులు ఏం చేసేవారంటే, ఒక సర్పంచ్ తెలియకుండానే ఆ 4 నెంబర్లో సంతకాలు పెట్టుకోవటం, ఒక ఫిక్షన్ ఇవ్వాలన్నా, ఏ ప్రభుత్వం పథకం రావాలన్నా జన్మభూమి కమిటీ ద్వారానే జరిగింది. కానీ జగన్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక యువతకి 2,50,000 ఒక వాలంటీర్ సంస్థ అయితే సచివాలయం అయితే 4,50,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఆ ఉద్యోగాలు ఇస్తూ ఆ కుటుంబాన్ని కాపాడుతూ వాళ్ళ చేత ప్రభుత్వ పథకాలు నడిపించారు తప్ప కార్యకర్తను ఎవరిని వాడుకోలే. ఈ ఒక్క కార్యకర్త ఎవరు కూడా జగన్ గవర్నమెంట్లో లబ్ధి పొందిన కార్యకర్త ఎవరు లేరు. కానీ కార్యకర్త కూడా ఆశించింది ఏంటంటే, 10 మందికి ఉపయోగపడేటప్పుడు కార్యకర్త కూడా ఆనందించేది అదే ఆలోచిస్తాడు. అలాగా ప్రతిదీ కూడా ఆయన ఏదైతే ఇచ్చాడో ప్రతిదీ కూడా ఖచ్చితంగా నెరవేర్చాడు. పవన్ కళ్యాణ్ కూడా లోకేష్ గొప్ప యువగల పాదయాత్ర చేశాడని చెప్పి అంటాడు కదా. అసలు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడో లేదో ఆల్రెడీ లోకేష్ చెప్పాడు. ముఖ్యమంత్రి క్యాండిడేట్ చంద్రబాబు నాయుడు. మీ ప్లస్ వారు ప్రశ్నించారు, ఏమండి మరి ఉప ముఖ్యమంత్రి అని ఇస్తారా? మరి ఆ జనం యువతలతో తీసుకొచ్చి మీ వెనకాల పెట్టుకున్నారు, మరి కనీసం పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి అని ఇస్తారని అడిగితే ఏమన్నాడంటే, అది హైకమాండ్ చూసుకుంటుందండి. ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు నాయుడు గారు ఫిక్స్, ఉప ముఖ్యమంత్రి కూడా హైకమాండ్ చూస్తుంది, వాళ్ళకైతే ఏమి లేవు. మళ్ళీ లోకేష్ వ్యాఖ్యలకు ఏమైనా పొత్తు రద్దయ్యే అవకాశాలు ఉన్నాయంటారా బాబాయ్? 90% యూత్లు అయితే ఎరగ తీసుకుని గొడవలు పెట్టేసుకుంటున్నారు ఎక్కడికక్కడ. పొత్తు రద్దు చేసుకోవాలి, మీరు సీఎంగా చూడాలనేది మా ఆశ పవన్ కళ్యాణ్ గారిని. యూత్ అంతా కూడా మీరు పచ్చంగా చేయండి, మీ వెనకాల మేము ఉంటాం. కానీ మీరంతా కోపంలో మన వాళ్ళందరినీ తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు దగ్గర తాగేటట్టడం ఏంటండి? మీరు ఏదో ఇవ్వాలి రేపని ముఖ్యమంత్రిగా మీరు చూడాలన్నది మా ఆశ అయితే మీరు చంద్రబాబు నాయుడు గారి దగ్గర తాగట పడుతున్నారని యూత్ అంతా కూడా వ్యతిరేకమైపోయింది. ఎక్కడ తిరుపతి అంటున్నాడు అని చెప్పి, గాజువాక అంటున్నాడు అని చెప్పి అక్కడ అంటున్నాడు. లేదు, ఏమంటే కార్యకర్త అన్నవాడిని ఒక నాయకుడిగా నిలబడ్డప్పుడు వాళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఓడిపోయాడు, వెళ్ళిపోయి ఎక్కడో కూర్చున్నాడు, కొన్ని రోజులు సినిమాలు యాక్ట్ చేస్తాను అన్నాడు కానీ చెప్పం ఇది అన్నాడు. ఇది కూడా మళ్ళీ పరిగెడు కొత్త ఓటు ఎవరేస్తారండి? ప్రజల కష్టాలు అభివృద్ధి జరుగుతుంది అంటాడు కదన్నా. ఏమంటే ఎవడికి తెలుసండి బాధలాడికి ఏం తెలుసు? సినిమాలో చూద్దాం 10 కోట్లు 20 కోట్లు వస్తుంది అనుకుంటున్నాడు తప్ప ఎవరైనా పేదవర్గాలను ఏమైనా చూసిన పట్టింపు ఏమైనా ఉందా? మహానుభావుడు గంధసీని గారు ఉన్నాడంటే 4 కోట్ల రూపాయలు పొలం ఇచ్చి హాస్పిటల్ కట్టించి బడుగు బలహీన వర్గాలకు ఎంత
లేకపోతే ఆశజ్యోతి అయ్యాడు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర్ మన జగన్మోహన్ రెడ్డి గారు అయితే భీమవరం నియోజకవర్గంలో గాంధీసీని గారు అయ్యారు. ఇంకా అంతకంటే చేసేది ఏముందండి? ఇటువంటి గాంధీసీని గారు వదులుకుంటే ఇంకేముండదు. గాంధీసీని గారు 35 వేలతో మెజార్టీతో నగ్గుతున్నాడండి. పవన్ కళ్యాణ్ అన్నవాడు పోటీ లేదండి భీమవరాన్ని. మళ్ళీ కూడా పవన్ కళ్యాణ్ వారాయాత్ర మొదలు పెట్టబోతున్నాడు కదా, షెడ్యూల్ వచ్చింది, దాని గురించి మీరేమంటారు అన్న? లేదండి, ఎవరో లేరండి, జనాలు లేరు, జనాలు ఖాళీ అయిపోయారు. ఎందుకోసమంటే అసలు పట్టించుకున్నది లేదు కదా. పట్టుకున్నది వెళ్ళి పప్పు సుద్ద పెట్టాడు, ఈడో చలుడు సుద్ద అయ్యాడు. సున్నా నట్టుకుంటే సున్నా ఏమవుతుంది, ఒక సున్నా అవుద్ది. అలాగే అయింది పరిస్థితి కూడా. 160 సీట్లు వస్తాయని చెప్పి అంటాడు కదా. 175 జగన్ గారు నగ్గుతున్నారు. ఈడికి 0/0 జరుగుతుంది. ఏమంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పట్టుకోవడతాను ఈడు కూడా చెదపట్టింది. మళ్ళీ ఈ పొత్తు వల్ల ఏమైనా వైసీపీకి ఏమైనా ఎదురు దెబ్బ తగిలే ఏమి లేదండి, ఫుల్ బెచ్చింగ్ అవుతుంది. ఈ పొత్తు వల్ల వాళ్ళు పెట్టేసుకుంటున్నారు కదా. ఇప్పుడు ఇక్కడ మనకు సీటు కోసం ప్రయత్నం చేశారు, ఆ క్యాండిడేట్ కాదు తెలుగుదేశం క్యాండిడేట్ కావాలంటున్నారు. ఈ వర్గానికి ఆ వర్గం పేద వచ్చేస్తుంది కదా, వాళ్ళ కలవరు కదా. అది ఇటు ఓటు కూడా ఇటే పడుతుంది. ఇప్పుడు గత 4 సంవత్సరాల నుండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో మమేకమయ్యి ప్రజలకు విద్యా దీవెన కానీ, అమ్మఒడి కానీ, ఆరోగ్యశ్రీ కానీ ఎన్నో పథకాలు పెట్టి ఇప్పుడు పెన్షన్ ప్రతి ఒక్కరికి కూడా ఇంటికి పట్టుకెళ్ళి ఉదయం లేకనే డోర్ కొట్టి ఇవ్వటం, అలాగే రేషను డోర్ డెలివరీ ఇవ్వటం, ఇవన్నీ కామన్గా వాలంటీర్ ద్వారా జరగటం. వాలంటీర్ వ్యవస్థ చాలా బాగుంది. రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందని, జగన్మోహన్ రెడ్డి గారు 175 విజయం సాధిస్తారని గ్యారెంటీగా మాకు నమ్మకం ఉంది. మేము కూడా ఇంతకంటే ఎక్కువ చేద్దామని చెప్పి చంద్రబాబు గారు కూడా చెప్తున్నారు కదా. ఏం చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? గతంలో మేము ఇంతకంటే ఎక్కువ వచ్చాము. చంద్రబాబు నాయుడు గారు హామీ నెరవేరిస్తే ఈరోజు 23 సీట్లతో ఎంత సరిపెట్టుకుంటారో మళ్ళీ పవన్ కళ్యాణ్ వాళ్ళు ఎందుకు పట్టుకుంటారు చంద్రబాబు నాయుడు? ఈరోజు ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి ఏమాత్రం దమ్ము ధైర్యం లేక ప్రతి ఒక్క పార్టీలను కలుపుకుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఢీ కొట్టడానికి చూస్తున్నారు. కానీ ఎంతమంది ఎన్ని పార్టీలు మమేకమైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు 175 నెగ్గడం ఖాయం. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 30 సంవత్సరాలు పరిపాలన చేయడం ఖాయమని చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు 60 సీట్లు. పవన్ కళ్యాణ్ ఎవరండి? పవన్ కళ్యాణ్ మనలాంటి సామాన్యుడు. పవన్ కళ్యాణ్ వచ్చి భీమవరంలో ఏ ప్రజలకన్నా ఏ ఇబ్బందులు అయినా సరే ఒక మీటింగుల్లో కానీ ఒక ప్రజల సమస్య కానీ తెలుసుకున్నాడా? 15 సీట్లకు మించి ఎక్కువ రానివ్వను అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తారు కదా. జగన్మోహన్ రెడ్డికి రానివ్వడానికి ఆయన ఒకటండి, ఆయన రానివ్వడానికి ఆయన చేతిలో ఏమైనా ఉందా ఏంటి? ప్రజల గుండెల్లో ఉన్నాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిదీ కూడా బటన్ నొక్కి ప్రజలు అమ్మఒడి కానీ ఏదైనా సరే ప్రతిదీ కూడా వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్ పడేలాగే తప్ప ఒక ఎమ్మెల్యేకి కానీ ఒక నాయకులకు కానీ లేదు. ఇది వరకే చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కమిటీ పెట్టి వాళ్ళు సంతకం పెడితేనే బిల్లు ఆమోదం అవడం, ఇంకోటి సర్పంచ్కి కానీ ఒక ఎంపీటీసీకి కానీ ఎవరికి లేకోకుండా జన్మభూమి కమిటీలు వేసి దోచుకున్నారు. ఈ రోజు ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. ఈ 23 సీట్లతో సరిపెట్టుకుంటాం కాకుండా ఇప్పుడు 0 గిఫ్ట్తో వెళ్తారు. ప్రజలందరూ 0 గిఫ్ట్ ఇవ్వడానికి ఎవరు పవన్ కళ్యాణ్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ అందరికీ సిద్ధంగా 0 గిఫ్ట్ ఇవ్వడానికి రెడీగా పెట్టుకుని ఉంచారు. గతంలో రైతులు నిన్నప్పుడు చాలా ఆనందంగా ఉన్నారు, జగన్ వచ్చాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ ఆక్వా రైతాంగానికి రూపాయన్నరకే ఉచిత కరెంటు, రూపాయన్నరకే ఈరోజు ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చి ఆక్వా సాగు చేసుకున్న రైతులందరికీ కూడా సబ్సిడీ కరెంటుతో చాలా మంది లబ్ధి పొందున్నాం. అందులో నేను ఒకనే. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా ప్రజల్లో అందరిలో గుండెల్లో నాటుకుని ఉన్నాయి. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అమలు చేసిన పథకాలన్నీ కూడా కొడుగ్గా ఆయన ఒక అడుగు ముందుకేస్తే నేను 2 అడుగులు ముందుకేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారంగా అమలు జరగడం కూడా జరుగుతుంది. మనం చెప్పుకోవడం కాదు, మాటల్లో కాదు, ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతిపక్ష నాయకులకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి వారలేక పుయ్యెత్తులు పొందుతున్నారు. ఎక్కడో తెలంగాణ ఎలక్షన్కి దీనికి పోల్చడం కరెక్ట్ కాదు. కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు ఒకటే. కాంగ్రెస్ బీజేపీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అందరూ ఒకటే పార్టీ. వీళ్ళందరూ తెలంగాణలో మన పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు, అక్కడ డిపాజిట్ కూడా రాలేదు. చిగ్గుచేటుతో ఇక్కడ ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసినా డిపాజిట్ కాదు కదా, 500 ఓట్లు కూడా పడవని చెప్తున్నాను. నాకు ఉంది, నేను సీఎం చేయాలని ఉంది, నేను పోటీ చేస్తే నాకు వస్తాయి, నా ఆస్తి నేను దిగుతాను. కానీ రావాలి కదా, వేయాలి కదా, జనాల్లో ఉండాలి కదా. ఈ ఆంధ్రప్రదేశ్లో 5,50,00,000 మంది సుమారు ఉన్నారు. వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు మనుషులు తప్ప చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు మనుషులు కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కుటుంబంలో ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక సోదరుడిగా అందరికీ కూడా గుండెల్లో నాటున్నాడు.
జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకుడు కాదు, మనతో సమానత్వ నాయకుడు, అందరిలో కుటుంబ సభ్యులుగా మెసిలే నాయకుడు. మళ్ళీ జగన్ వైనాడు 175 అన్నాడు. గ్యారంటీగా వస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైతే ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టినన్ని కూడా అమలు జరిపారు జగన్మోహన్ రెడ్డి గారు. మనం చూసాం ఆయన ఏం మాట అంటే ఆ మాటకే తిరిగి ఉండదు. ఎందుకంటే గ్యారంటీ 170. ఇప్పుడు కొన్ని చోట్ల సీట్లు ఎందుకు మారుతున్నాం అంటే కొన్ని ఏరియాల్లో కొత్తగా నేను ఎమ్మెల్యేని అయ్యాను. నాకు డెవలప్ ఎలా చేయాలో తెలియదు. నాకన్నా సీనియర్ ఉన్నాడు, ఆయన అవుతుంది ఈ నియోజకవర్గాన్ని కొంచెం డెవలప్ చేయగలన్న ఉద్దేశంతో నన్ను తీసుకెళ్ళి డెవలప్ ఉన్న ఏరియాలో పెట్టి ఇంకో చోట డెవలప్ అవ్వాల్సిన ఏరియాకి ఇంకొక ఆయన మార్చడం తప్పే ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చంద్రగిరిలో ఇక్కడ పోటీ చేశాడు తిరుపతిలో ముందు ఇది వరకే. ఇప్పుడు కుప్పం ఎందుకు వెళ్ళాడు? లోకేష్ మంగళగిరిలో పోటీ చేసి ఆయన వచ్చి ఇప్పుడు మళ్ళీ వేరే చోట పోటీ చేస్తా అంటున్నాడు. అలా ఎందుకు మారుతున్నాడు? బాలకృష్ణ వెళ్ళి హిందూపురంలో పోటీ చేశాడు, పవన్ కళ్యాణ్ వెళ్ళి తెలంగాణలో ఎందుకు పోటీ చేశాడు? అలాగా ఎందుకు వెళ్ళొచ్చు? ఇక్కడ సీఎం క్యాండిడేట్ కదా, తెలంగాణ ఎందుకు వెళ్ళాడు పవన్ కళ్యాణ్? చంద్రబాబు నాయుడు వెళ్ళి తెలంగాణలో ప్రసారం చేయడం ఏంటి? అక్కడ రేవంత్ రెడ్డి గారు సీఎం అవుతే మా రేవంత్ రెడ్డి అని చెప్పని చంద్రబాబు నాయుడు ప్రసారం చేయడం ఏంటి? అక్కడ కాంగ్రెస్ సీఎం చేసిన రేవంత్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు మంచినా? మీరు చూశారు కదా, దాంట్లో తప్పే ఉంది. ఇప్పుడు నా నియోజకవర్గం అభివృద్ధి కోసం కొన్ని చోట్ల కొన్ని పర్యావరణాల చేత అటు ఇటు మారవలసి వస్తుండే. కేవలం ఇది ప్రతిపక్షాలకు భయపడే జగన్ ఇలా చేస్తున్నారని చెప్పి అంటారు. ప్రతిపక్షానికి జడవలసింది అది జగన్ గారు పులిబిడ్డ, ఏకైక నాయకుడు. ఎంతమంది వచ్చినా ఢీ కొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రతిపక్షం వాళ్ళు ఏం మాట్లాడాలో తెలియక వాళ్ళకి బుర్ర సరిగ్గా చేంజ్ అయిపోయి రకరకాల ఆరోపణలు చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద కుయ్యెత్తులు పొందుతున్నారు తప్ప వాళ్ళకి చెప్పుకోవడానికి ఒక అవకాశం కూడా లేదు. ఏదో పిల్లి మీద ఎలక మీద పిల్లి పెట్టడానికి చూస్తున్నారు, అంతకన్నా ఏం కాదు. ఈరోజు జగన్ వల్ల లబ్ధి లేని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఏ వర్గం వాళ్ళైనా, ఏ పార్టీ వాళ్ళైనా సరే మన లేదంటే మన పార్టీ కాదు అని లేకుండా చేసేది ఒక జగన్ అన్న. నా వరకు నేను చూసినంత వరకు నాకు బాగా తెలుసు, 4-5 సీఎంలను కూడా నేను చూస్తున్నాను. నాకు బాగా అనుభవంతో చెప్తున్నా. ఈరోజు జగనన్న ఇచ్చినటువంటి పథకాలు కానీ జగనన్న చేసిన సర్వీస్ కానీ గతంలో కూడా జరగలేదు. రీసెంట్గా కూడా మొన్న డైరెక్ట్గా 1,62,000 కోట్లు జనాన్ని పంచాడు. అంతకుముందు గవర్నమెంట్ ఎవరు పంచింది? ఎవరికి న్యాయం చేస్తుంది? ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా రాజకీయం అంటే తెలిసింది. అలాగే ప్రతి విషయంలో కూడా చాలా క్లారిటీగా స్పష్టంగా ఏ రూపాయి దేనికి ఖర్చు పెడుతున్నాం, ఏ రూపాయి ఏం జరిగింది అని క్లియర్గా విడమలు చెప్పేది ఒక వైఎస్ఆర్ మన జగనన్న పరిపాలన అనేది నా అభ్యర్థన. పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు సార్? పవన్ కళ్యాణ్ నిలకడలేని మనిషి సార్. గతంలో ఇదే మన లోకేష్ గారిని ఆ సంగతి చెప్తాను, నా తల్లిని తిట్టాడు అయ్యని అని చెప్పేసి అన్నాడు. ఆ రోజున మేము సినిమా మీద ఉన్న అభిమానంతో పవన్ కళ్యాణ్ గారికి ఫుల్ సపోర్ట్ చేస్తాం. మళ్ళీ తర్వాత నేను ఎవరితో కలవను, తెలుగుదేశాన్ని అలా చేయాలన్నారు. మళ్ళీ ఆయనంతటా ఆయనే రాజమండ్రిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని పలకరింతాకి వెళ్ళి స్వచ్ఛందంగా ఆయనంతటా ఆయనే బయటకు వచ్చి అనౌన్స్ చేస్తాడు. వాళ్ళు ఎవరి అభిప్రాయాలు ఏమో తెలుసుకోకుండా. లోకేష్ గారు కూడా చంద్రబాబు సీఎం అని చెప్పేసి మన చెప్పారు. దాన్ని జన సైనికులు ఎలా చూడొచ్చు అనుకుంటున్నారు? నేనైతే కనుక వాళ్ళు జన సైనికులకి సపోర్ట్ కావాలి కాబట్టి అటు జారబడి ఇచ్చేస్తున్నారు తప్ప సీఎంగా అయితే లోకేష్ గారు 100కి 2000% ఆయన అర్హుడు కాదనేది నా బలమైన నమ్మకం. చంద్రబాబు నాయుడు గారు అంటే గతంలో ఏదో చేస్తున్నారు మనకు తెలియనప్పుడు ఈరోజు జగన్ గారు చేసే పరిపాలనని ఎవరు కూడా డామినేట్ చేయలేరు. ఇంత క్లియర్గా ఇంత స్పష్టంగా కూడా విడమరిచి ప్రతి రూపాయిని కూడా ఎవరెవరికి ఏమిస్తున్నారనేది కూడా క్లియర్గా చెప్పేది ఒక జగన్ పరిపాలన అనేది నా అభిప్రాయం. మళ్ళీ జగన్ నొక్కని బడులు కూడా నాకు తెలుసు అని చెప్పి పవన్ కళ్యాణ్ అంటున్నాడు కదా. పవన్ గారిది నిలకడలేదు సార్. అవసరమైతే రేపొద్దున్న పరిణామాలు కూడా మారచ్చు. ఇప్పుడు ఎవరో వేరే ఏదో చెప్తున్నారని మనకే సగం 2.5 సంవత్సరాలు సీఎం అవ్వాలను ఏవో నడుస్తున్నాయి. మనకంత క్లారిటీగా తెలియదు కానీ నా అభిప్రాయం ప్రకారం ఈసారికి పవన్ గారు అయితే మాత్రం సీఎం గారుగా కరెక్ట్ కాదా అనేది నా అభిప్రాయం. పవన్ కళ్యాణ్ ఈసారి 160 సీట్లు వస్తాయని చెప్పి అంటున్నాడు కదా సార్. వాళ్ళు తృప్తి కోసం మాట్లాడుకుంటున్నారు కానీ అది కరెక్ట్ కాదు సార్. అలా ముందు వీళ్ళకి 60 సీట్లు కాదు, ఆ 20 మించి ఎవరంటున్నారు అనేది తెలుస్తుంది. 20 సీట్లు మించి ఎవరని ఇచ్చిన 20 అయినా సరే న్యాయంగా ఆయన నెగ్గితే అదే సంతోషం. ఈసారి మళ్ళీ గెలిచే అవకాశం ఉన్నాయంటారా పవన్ కళ్యాణ్ గారు? సారీ సార్, అసలు ఈసారి కదండి, నెక్స్ట్ టర్మ్ కూడా ఉండదు. ఎందుకంటే సార్ దాదాపు 10 ఏళ్ళు అయింది పార్టీ పెట్టి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు నిలకడలేని మనస్తత్వం, నిలకడలేని మాటలు, నిలకడలేని ఇది
ఇప్పుడు జగన్ గారు ఇచ్చినవన్నీ కూడా నేను ఇస్తానంటున్నారు. అంటే జగన్ గారు సక్సెస్ అయినట్టుగా దెబ్బేం కాదు సార్, అది ఒక పోటీ అంతే. అంతకుముందు చాలా ఈజీగా నెగ్గాం, ఇప్పుడు కొంచెం పోటీ అవుద్దేమో తప్ప, కానీ అది కూడా ఇద్దరు కలిశారు కాబట్టి. ఒక నిలకడలేని మనిషి, అనుభవం ఉన్న మనిషి అని అంటున్నారు, కానీ అనుభవం ఉంది. ఏం చేశాడు సార్? ఇప్పుడు ఇవాళ జగన్ గారు ఇచ్చినట్టు క్లారిటీగా చంద్రబాబు నాయుడు గారు క్లారిటీ ఇచ్చారా? ఏ పథకంలో అయినా సరే, ఏ రూపాయలైనా సరే, దేనికి ఏమి ఇస్తున్నారు? సాయంత్రం సోషల్ మీడియాలో వచ్చేస్తుంది సార్, త్రూ బటన్ ద్వారా. ఒకప్పుడు పంచాయతీ బోర్డులో అంటే ఒక నెంబర్ని కనుక్కోవాలి, ఒక నెంబర్ని కనుక్కుని ఆ నెంబర్ ద్వారా ఇంకోటి డబ్బులు డిస్పాచ్ చేయాలి. కానీ ఈరోజు జగన్ అన్న ప్రతి ఒక్కరికి కూడా ఒకరు అవసరం ఒకరు లేకుండా డైరెక్ట్గా ప్రతి ఒక్కరి అకౌంట్లో రూపాయి పడేది ఒక జగన్ అన్న వల్ల అని నా అభిప్రాయం. చంద్రబాబు గారు ఏమంటారు సార్? ఆయన అనుభవం ముందు మనం చెప్పడానికి సరిపో. ఆయన 40 years ఇండస్ట్రీ ఆయన కాదు అంటే ఆయన మీద ఈయన బెటర్ అనేది నా థింకింగ్ తప్ప చంద్రబాబు నాయుడు గారిని మనం విమర్శించడం కూడా సరిపో అనేది నా అభిప్రాయం. జగన్ గారి పరిపాలన ఎక్సలెంట్గా ఉందండి, అందులో నో డౌట్, 100% గ్యారంటీ. మళ్ళా నెక్స్ట్ సీఎం కూడా జగన్ గారు అవుతారు, అందులో డౌట్ లేదండి. ఎందుకు జగన్ గారికి ఓటు వేయాలంటే, ఎందుకు జగన్ గారు సీఎం అవ్వాలి మళ్ళీ అని అంటే కారణం ఏంటంటే, ఆయన ఇప్పటి వరకు ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా ఎవరు చేయలేనటువంటి పనులు, అభివృద్ధి పథకాలు, అభివృద్ధి అంతా కూడా చేసి చూపించారండి. ఎందుకనంటే 2019లో ఎలక్షన్ అయిన వెంటనే జగన్ గారు ఒకటే మాట చెప్పారండి, నేను సీఎంని, నా కాడ నుంచి నా కింద ఉన్న అధికారులు ఎవరు కూడా చిన్న అధికారి వరకు కూడా ఎవరు కరప్షన్ చేయొద్దు, ఎవరు లంచాలు పుచ్చుకోవద్దు, నీతిగా న్యాయంగా పరిపాలన చేద్దాం, తర్వాత మనము మళ్ళీ ఎలక్షన్కి వెళ్దాం, అప్పుడు మళ్ళీ మనమే గెలుద్దాం అని చెప్పేసి జగన్ గారు 2019లో గెలిచిన వెంటనే మీడియా సమావేశంలో ఆయన డైరెక్ట్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా జగన్ గారు పథకాలు ఏమైతే నవరత్నాల పథకాలు ఇచ్చారో, ఎవరికైతే హామీలు ఇచ్చారో, ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారండి. అది మరి జగన్ గారిని ఆ పథకాలే గెలిపిస్తాయి. ఎవరైతే ఆ పథకాలు తీసుకున్నారో వారు మాత్రం ఎవరు కూడా గుండె మీద చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా మరి జగన్ గారికి ఓటేస్తారండి, అందులో డౌట్ లేదు. ఎంతమంది ఏం చెప్పినా ఎవరు వినే పరిస్థితి లేదండి. పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు సార్? పవన్ కళ్యాణ్ నిలకడలేని మనిషి అని ప్రజలందరికీ అర్థమైందండి. మాట నిలకడ లేదు. ఈరోజు చెప్పిన మాట రేపు ఉండదు, రేపు చెప్పిన మాట ఎల్లుండి ఉండదు. అదే విధంగా అసలు టీడీపీతో సెంట్రల్ జైలుకి వెళ్ళి చంద్రబాబు నాయుడు పలకరింతాకి వెళ్ళి లోపల మాట్లాడేసుకొని మరి ఏం మాట్లాడేసుకొని బయటకు వచ్చి పొత్తు అని చెప్పాడు. అసలు అది కూడా కరెక్ట్ కాదు. అతనికి ఎప్పుడు ఏం మాట్లాడాలో ఏం చేయాలో విషయము అసలు నిలకడలేదు. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ మీద నమ్మకం పోయిందండి. ఒకప్పుడు టీడీపీ గవర్నమెంట్, అందుకే చంద్రబాబు నాయుడు హస్తం ఉందని హరిరామయ్య జోగయ్య పుస్తకం కూడా వేశాడు. ఏమని? వంగవీటి రంగా గారిని చంపిన హస్తం ఉంది, చంద్రబాబు నాయుడు హస్తం ఉంది, టీడీపీ మొత్తం చేయించిందని చెప్పేసి హరిరామ జోగయ్య పుస్తకం వేయించాడండి. ఆ విషయమును గమనిస్తే మరి కాపులు ఎవ్వరు కూడా మరి ఎవరు సపోర్ట్ చేయరండి. అక్కడక్కడ ఒక్కొక్కరు ఏమైతే ఉన్నారేమో కానీ కాపులైతే నేను కాపునేనండి, నేను సపోర్ట్ చేస్తానని కాదు. ఎందుకంటే హీరో పరంగా పవన్ కళ్యాణ్ని అభిమానించవచ్చు. జన సైనికులు కానివ్వండి, కాపు సోదరులు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని కోరుకుంటారు కదా సార్? వాళ్ళు కోరుకుంటారంటే వాళ్ళు అనుకుంటారండి. ఇప్పుడు అనుకున్నది జరగవు కదా, అన్నీ జరగవు. కానీ ఏంటంటే ఇక్కడ ఎందుకు ఓటు వేయాలి జగన్ గారికి, ఎందుకు సీఎం అవ్వాలంటే నేను చెప్పాను. మరి ఇచ్చిన హామీలన్నీ, పథకాలన్నీ నెరవేర్చి 2,50,000 కోట్ల పైనే ఈరోజు పేద ప్రజలకి పంచి ప్రతి ఒక్కరికి కూడా మరి ఆ బటన్ నొక్కి అందరి అకౌంట్లోకి పంపించారండి. ఇందులో కరెక్షన్ లేదు. ఒక్క రూపాయి కూడా సీఎం గారు తింటాకలేదు, ఎమ్మెల్యేలు తింటాకలేదు, ఎంపీలు తింటాకలేదు, మినిస్టర్లు తింటాకలేదు, అసలు కౌన్సిలర్లు కూడా తింటాకలేదు, చైర్మన్లు గారు ఎవరైనా సరే ఎవరు తింటాకలేదండి. ప్రతి ఒక్కరు కూడా ఆ పథకాలను ఎవరు కూడా ఒక్క రూపాయి కూడా తింటాకలేదు. అదే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ 14 సంవత్సరాల్లో వాళ్ళు పేద ప్రజలకి ఎవరికి కూడా పంచేవారు కాదండి. పథకాలు డబ్బు గవర్నమెంట్కి వచ్చిన వెనకమ్మని ఎవరికి కూడా పంచేవారు కాదండి. వాళ్ళే తినేసేవారు. వాళ్ళ కాంట్రాక్టులు పేరు చెప్పి 100 కోట్లు ఖర్చు అయితే 1000 కోట్లు రాసుకొని 900 కోట్లు తినేసి ఆ విధంగా తినేసి అక్కడ చంద్రబాబు నాయుడు కానీ నాయకులు కానీ అనేక మంది వారు చేసిన ఆ 14 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఈరోజు ప్రతి ఒక్కరికి అర్థమైపోయిందండి. ఎవరికి చెప్పక్కర్లా.
ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో మేము ఉన్నాం, మాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు, ఏ ఒక్కరికి ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ కూడా మాకు 160 సీట్లు వస్తాయి, జగన్ ఓడిస్తామంటారు. అది కళ అండి. ఎందుకంటే పోటీ చేసి 20-25 ఇస్తారు వాళ్ళు. ఆ 20-25 ఇస్తారు, అవి తెచ్చుకొని ఆ 20-25లో ఎన్ని వస్తాయి, 2 వస్తాయి, 3 వస్తాయి కూడా గ్యారంటీ చెప్పలేము. ఎందుకంటే అది కూడా కన్ఫర్మ్ కాదండి. ఈరోజు జగన్ గారిని ఢీకొట్టి, అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టే విధముగా ఎవ్వరు కూడా అంత ధైర్యం చేసి ముందుకు ఎవరు కూడా వెళ్ళలేరండి. లేదండి, ఇక్కడ గెలిచే అవకాశాలు లేవండి. 10 ఏళ్ళు అయినా సరే అతను 10 ఏళ్ళు ఏంటండి, 15-20 ఏళ్ళ నుంచి ప్రజారాజ్యం పార్టీ కాడి నుంచే ఆయన రాజకీయాల్లో ఉన్నాడు. 20 ఏళ్ళ నుంచే 15 ఏళ్ళు పైన అప్పుడు ప్రజారాజ్యంలోనే ఏమి చేయలేదు. ప్రజారాజ్యం పార్టీ విషయంలో కూడా అసలు ఏమీ అతని వల్ల ఉపయోగం లేదు ప్రజారాజ్యం పార్టీకి. అందుకే చిరంజీవి గారు తీసుకెళ్ళి కాంగ్రెస్లో కలిపేశారు. అదే సరిగ్గా నిలబడి స్టాండ్ ఉంటే ఈ రోజుకి పార్టీని నిలబెడితే, ఆ ప్రజారాజ్యం పార్టీని నిలబెడితే ఒక రేంజ్కి వెళ్ళినేమో అండి. లేదు, ఈ జనసేన కూడా స్టాండ్ లేదు. స్టాండ్ లేకే ఇప్పుడు టీడీపీని సపోర్ట్ తీసుకొని వచ్చి అయ్యో నాకు బలం లేదు కనుక అవకాశాలు లేవండి, ఏముండదు. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు అందరి మనసుల్లో కూడా జగన్ గారు నాటుకుపోయారు. ఎందుకంటే ఎక్కడెక్కడ కొంతమంది కొంత వ్యతిరేకంగా మాట్లాడారంటే వాళ్ళు నిజంగా ఈ పథకాలు ఎవరైతే తీసుకున్నారో నిజంగా వాళ్ళు మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ పార్టీకి ఓటేస్తారు. కానీ అక్కడ కొంతమంది విమర్శిస్తారు, వాళ్ళు టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు విమర్శిస్తారు తప్ప. చెప్పండి సార్, 2024లో ఎవరు రావాలంటారు? మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది. జగన్ గారు సీఎం అవుతున్నారు, అందులో డౌట్ లేదండి, 100% గ్యారెంటీ. ఎందుకంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఈ యొక్క పథకాలు అన్నీ కూడా పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయండి. మరి నేను అదే చెప్పాను, ఏ ఒక్కరు కూడా ఒక్క రూపాయి కరప్షన్ లేకుండా 2,50,000 కోట్లు గవర్నమెంట్ సొమ్ముని ప్రజలకు పనిచేశారు, పేద ప్రజలకి. అలాగే ఏ నాయకుడు చేయలేడు. 29 రాష్ట్రాల్లో ఇంకా ఉన్న 28 రాష్ట్రాల సీఎంలు కూడా జగన్ గారిని చూసి నేర్చుకోవాలనుకుంటున్నారు. వాళ్ళు జగన్ గారిని చూసి నేర్చుకోవాలండి వాళ్ళు. కానీ వాళ్ళ వల్ల అవ్వదు, వాళ్ళు చేయలేరు. జగన్ గారు దమ్ము, ధైర్యం, నిలకడ మనిషి, మాట ఇస్తే నిలబెట్టుకునే మనిషి. అందుకే ఉన్న సీఎంలు కూడా మరి ఈయన చూసి నేర్చుకోవాలనుకుంటున్నారు. కానీ అన్నీ వాళ్ళు చేయలేరు, కానీ కొంత చేయడానికి వాళ్ళు మరి ఆ జగన్ గారిని చూసి మేము నేర్చుకోవాలని 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అంటున్నారండి. ఈరోజు అదే జగన్ గారిని చూసి నేర్చుకోవాల్సిన సీఎంలు ప్రతి ఒక్కరు కూడా మరి ఆ మాటలు చెప్పారు, చాలామంది చెప్పారండి. ఈరోజు జగన్ గారు చేసినట్లుగా ఏ సీఎం ఇప్పటివరకు చేయలేదు, ముందు ఏ సీఎం ఎవరు చేయలేరు. ఎవరు వచ్చినా జగన్ గారిలో చేయడం అసాధ్యం అండి. అది మా బుర్రలో మైండ్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఏమైతే మైండ్ ఉందో పేద ప్రజలకి చేయాలని, అదే మైండ్ జగన్ గారికి ఉంది కాబట్టి చేయగలుగుతున్నారు. ఈ మైండ్ పేద ప్రజలకి చేయాలనే మైండ్ చంద్రబాబు నాయుడుకి కానీ మరి ఎవరికి లేదండి, ఇంకెవరికి ఉండదు. పవన్ కళ్యాణ్ ఏంటి ఎవరికి ఉండదు. వాళ్ళు ఏంటంటే మనము 90% తినేసి 10% పంచుదాం అనుకుంటారు. కానీ 100% పేద ప్రజలకు ఖర్చు పెట్టి మరి చేసేది జగన్ గారు ఒక్కరే, అందులో డౌట్ లేదు. 100% మళ్ళీ 2024లో జగన్ గారు సీఎం, నో డౌట్. ఒకప్పుడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు మాకు అప్పుడు కూడా అంతా మంచి జరుగుతూనే ఉంది. ఆయన కొడుకుగా జగనన్న వచ్చాడంటే ఇలా మాకు ఎంతో మంచి మేలు జరుగుతుంది. మా ఆవిడకి ఆరోగ్య కార్డు చేయించాలంటే నేను లేవర్ని 1,50,000 ఫ్రీగా పెట్టి ఆపరేషన్ చేయడం జరిగింది విజయవాడలో. అంత మంచి జరుగుతుంది. మాకు పింఛని వస్తుంది. మా ఆడ మనిషికి, మా భార్యకి అమ్మ వడ్డీ డబ్బులు కాకుండా రుణమాఫీ 18,000 అలా పడుతుంది. మా ఇద్దరికి 60,000, సంవత్సరానికి 60,000 ఏ కొడుకు ఇస్తాడా? ఏ కొడుకు ఇవ్వలేడు. నా భార్యకు నాకు 60,000 ఇస్తున్నాడు నా కొడుకు, పెద్ద కొడుకు జగనన్న.
అది జై జగన్ జై జగన్. జగన్ పరిపాలన ఎలా ఉందంటే మాకు విద్యా దీవెనలో చాలా మాకు అమౌంట్ వేసినట్టు మాకు తెలిసింది. జగన్ పరిపాలన మాకు చాలా బాగా నచ్చింది. గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది? చంద్రబాబు ఉన్నప్పుడు ఇంకా చెప్పుకోవసలు దాని గురించి. ఎందుకనంటే ఆయన చేసిన పథకాలు బాగున్నాయి కదా, మేము పథకాలు బాగున్నాయి, అమ్మఒడి డబ్బులు అన్నీ కూడా పెన్షన్లు అన్నీ బాగున్నాయి అన్న. అందుకని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తారని అనుకున్నాం. వాడు వేస్ట్ చెత్తాడు, ఏదో దొరదొస్తుందని కోరుకుంటాడు. వాడి గురించి అనవసరం వల్ల లేదు లేదన్న. వైసీపీ ఎప్పుడు ముందడుగులో ఉంటుంది, వైసీపీ ఎప్పుడు పులిలాగా ఉంటుంది. వైసీపీ పులి. జగన్ పరిపాలన చాలా బాగుంది. మాకు ఫీజు రియంబర్స్ వేయడం వల్లే మేము అలాంటి పేదవాళ్ళు చాలా మంది చదువుకుంటున్నారు. ఇలాగే మమ్మల్ని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం. మేము అందరం స్వర్ణాంధ్ర విద్యార్థులం. జగన్ మామయ్య. చంద్రబాబు ఉన్నప్పుడు బాగుండేది, కాకపోతే ఆవిడతా ఈవిడతా అని చెప్పేసేవారు కాదు. కానీ జగన్ మామయ్య వచ్చినప్పుడు జగన్ అన్న విద్యా దీవెన, వసతి దీవెన అని చెప్పి చాలా ఇస్తున్నారు. థ్యాంక్ యూ జగన్ మామయ్య. ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేయాలి. చాలా సంతోషంగా ఉంది మా అందరికి ఇవ్వడం. జగన్ మామయ్య రావాలి. ఇలాగ విద్యా దీవెనలే కాకుండా చాలా మంది పేదవారిని, అలాగే ఇంకా చాలా మంది ఉన్నత స్థాయిల్ని పెంచుతున్నారు. ఇంకా జగనన్న విద్యా దీవెన వేయడమే కాకుండా అమ్మఒడి, చిన్నపిల్లలకి ట్యాబ్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ అన్నీ ఇస్తున్నారు. అది జగన్ మామయ్య రావాలి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సువర్ణ అక్షరాలతో రాసేటువంటి చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం కాంట్రాక్ట్ ఉద్యోగులు క్రమబద్ధీకరించడం అనేటువంటిది. అనేక మంది సీఎంలు వచ్చారు తప్ప ఎలక్షన్ అప్పుడు హామీలు ఇవ్వటం తప్ప ఎప్పుడు కూడా నెరవేర్చలేదు. పాదయాత్రలో మేము స్వయంగా కలిసాము, హామీ ఇచ్చారు. ఇవాళ హామీ ప్రకారంగా కాంట్రాక్టు ఉద్యోగులందరినీ కూడా రెగ్యులర్ చేశారు. దాంట్లో ముఖ్యంగా ఎక్కువ మంది ఉన్నటువంటి సంఖ్య కాంట్రాక్ట్ లెక్చర్స్ 3629 మంది డిగ్రీ పాలిటెక్నికల్లో పనిచేసేటువంటి జూనియర్ కాలేజీలో పనిచేసే లెక్చర్స్. ఇవాళ కొన్ని కుటుంబాలను జీవితాలు నిలబెట్టాడు ఆయన. గతంలో ఎలా ఉండేది సార్? గత ప్రభుత్వాల్లో చూస్తే 6 నెలల్లో 5 నెలలకు ఒకసారి జీతం వచ్చేది. సంవత్సరం అంతా పనిచేయటం అనేటువంటిది లేదు. కేవలము 5 నెలలు 6 నెలలు పనిచేయటమే. జగన్ గారు వచ్చిన తర్వాత 12 నెలలు ఇవ్వటం, నెల జీతం. అదొకటి చారిత్రాత్మకమైనటువంటి నెల జీతం. రెండోది పిఆర్సీ వచ్చిన వెంటనే కాంట్రాక్ట్ ఉద్యోగులకి అప్లై చేయించడం అనేటువంటిది జగన్ గారి ద్వారా జరిగింది. గత సీఎంలు ఎవ్వరూ కూడా చేయలేదు. పిఆర్సీ వచ్చిన మేము కొట్లాడితే ఎప్పటికో అమలుపరిచేవారు. కానీ రెగ్యులర్ బేసిక్ ఎంత ఉందో ఆ బేసిక్ అంతా కూడా ఫుల్గా ఇచ్చినటువంటి ఆయన జగన్ గారు. 2024లో ఏ ప్రభుత్వం రావాలనుకుంటారు? జగన్ అన్నే వస్తాడు, సమస్య లేదు. 175కి 175. మేము కూడా అవసరం, మేము కూడా చాలా కృషి చేస్తున్నాం. జై జగన్ పాలన ఎలా ఉందనుకుంటారు? చాలా బాగుంది. ఈవేళ ఆర్థికంగా వెనకబడినటువంటి వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీలు ఈవేళ విద్యా దీవెన వేస్తున్నారు. ఏ రాష్ట్రంలో కూడా చదువుకోవాలంటే డబ్బులు కట్టాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుకుంటే డబ్బులు కట్టవలసినటువంటి అవసరం లేదు. ఫ్రీగా చదువుకోవచ్చు, హాస్పిటల్గా ఫ్రీగా చేయించుకోవచ్చు. అది ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉంది, అది జగనన్న ప్రభుత్వంలోనే ఉంది. నెక్స్ట్ ఈవేళ జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమం పెట్టారు. ప్రభుత్వ కాలేజీలు కానీ ప్రభుత్వ స్కూల్స్ కానీ జగనన్న ప్రభుత్వంలో ఇంగ్లీష్ మీడియం ద్వారా మేము జాయిన్ అయినప్పుడు జూనియర్ కాలేజీలు బెంచీలు ఉండి కాదు, పెచ్చులు ఉడిపోయి. జగనన్న వచ్చిన తర్వాత నాడు నేడులో స్కూల్స్ కానీ కాలేజీలు కానీ క్లాస్ రూమ్లోకి వెళ్తుంటే ముచ్చటేస్తుంది. ఆ బెంచీలు చూస్తే, ఆ పిల్లలు కూర్చుండే చూస్తేనే. అది కాబట్టి 175కి 175 డెఫినెట్గా జగన్. మళ్ళీ 175 జగన్ అంటుండే మళ్ళీ 160 సీట్లు మాకు వస్తాయని చెప్పి పవన్ అంటున్నాడు కదా సార్. భీమవరంలో ఆయన పోటీ చేశాడు, రాజకీయాల గురించి మాట్లాడక్కర్లా, అర్థమైందా? కాబట్టి 160 కాదు కదా,
ముందు ఆయన సీటు ఆయన చూసుకోమని చెప్పండి. జనసేన పార్టీ నువ్వు ధైర్యం ఉంటే సింగిల్ పోటీ చేయమని 170 సీట్లు పెట్టమనంటే అది చాలు. అసలు ఓడిపోరు. పొత్తుతో వస్తే ఇంకా 175 వస్తాయి. పొత్తు 170 వస్తాయి. 160 అసలు 175 మేము చెప్తున్నాం. యాజ్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ మేమందరూ విద్యార్థులకి పాఠాలు చెప్పేవాళ్ళు లెక్చరర్స్ మేము చెప్తున్నాం. వ్యతిరేకత ఏర్పడిందని చెప్పి అంటారు. ఎక్కడ వ్యతిరేక లేదు. వాళ్ళు చెప్తున్నారు అంతే. వ్యతిరేకత ఎక్కడ లేదు. వాళ్ళ వ్యతిరేకత అయితే వీళ్ళందరూ ఎలా వచ్చారు? ఈ జనం చూడండి అభిమానంతో వచ్చారు. జగనే సీఎం. చంద్రబాబు కూడా ఒక ఛాన్స్ అడుగుతున్నాడు కదన్నా. ఎందుకని ఛాన్స్? ఆ బోర్డని ఛాన్సులు ఇచ్చారు. మీకు ఒకటే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు వల్ల నష్టపోయినటువంటి వాళ్ళ నిరుద్యోగుల్లో మేము కాంట్రాక్ట్ వ్యవస్థను బానిస వ్యవస్థను ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చినటువంటి ఆయన ఇవాళ ఆ బానిస వ్యవస్థ వల్ల కొన్ని జీవితాలు పోయినాయి. ప్రభుత్వ ఎడ్యుకేషన్ పోయింది. హాస్పిటల్స్ పోయినాయి ఆయన వల్ల. ఏమన్నా ఆర్టీసీ బస్సులు ప్రైవేట్ బస్సులు ఏంటంటే ఇవాళ ఆ ప్రైవేట్ బస్సులు ఆయన వల్ల వచ్చిన లేదా ఆర్టీసీ తిరుగును. అందువల్ల ఆయన ప్రభుత్వ వ్యవస్థను నిర్వీర్యం చేశాడు. కొన్ని వర్గాలకి చదువు విద్య అందుకుండా చేశాడు. ఇష్టం లేకుండా 14 ఏళ్ళు గెలిపించుకున్నారా సార్ ఆయన్ని ప్రజలు? అంటే ఇప్పుడు అసలైనటువంటి వ్యక్తి వచ్చాడు. ఇప్పుడు తెలిసింది పరిపాలన అంటే ఏంటో. పరిపాలన అంటే మోసం దగ కుట్ర అనేటువంటిది ఇప్పుడు బహిర్గతమైంది. పరిపాలన చక్కగా ఉంది. అది తెలిసింది కాబట్టి ప్రజలు ఎవరు కూడా మర్చిపోరు.